దాని తర్వాత మలాకి వస్తుంది. చివరి పుస్తకం అది. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అందరికీ చదువుకుంటామా? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. 4, 6. 6, 7 కలుపబడ్డాయి, కలిసి చదువుకుంటాం. అప్పుడు అతడు నాతో ఇట్లా అన్నాను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దానవు, నీవు చదును మగదువు, కృప కలుగును గాక అని జనులు ఏకవేగా అతడు పైరాయి తీసి పెట్టించను. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధదేవ, మా నమ్మకమైన మా రాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమగల నామపేట ఇలా ఉన్న తండ్రి, నీవే మా ప్రభా ఇక నడిబ్రోల్లో తండ్రి యెహోవా నిషి ప్రార్థనా మందిర ప్రతిష్ఠిత సందర్భాన మాతో రకరకాలుగా తండ్రి ఆరాధన కొరకై నీ దాసులతో తీసుకొచ్చిన ప్రతి లేఖనముకే స్తోత్రాలు చేస్తున్నాం. పరమరాజా, పరమ తండ్రి, ఇంతవరకు నిన్ను ఆరాధించగలిగి నిన్ను ఘనపరిచి హెచ్చించి పూజించగలిగిన ఈ గొప్ప ధన్యతకి స్తోత్రాలు తండ్రి. మరలా 4 మాటలు ధ్యానించుకొని ఉంటుండగా మా ప్రభా నీవే మాకు కావాల్సిన కృప దయచేయి తండ్రి. మాకు కాదేవో, మాకు కాదు, నీ కృపాసత్తులను బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని ఈ దాస్తాలకు అప్పగించుకుంటూ మా అందరికీ క్షేమాభికరంగా నీ నా మహిమార్థమై చూపించమని కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం నేను చదువుతాను 6వ వచనం మాత్రము. అప్పుడు అతడు నాతో ఇట్లా అన్నాడు, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతను కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. శక్తితో కాదు, బలముతో కాదు, తన ఆత్మ ద్వారా కార్యం చేస్తా అంటున్నాడు. గమనించామంటే తండ్రిని దేవుడు మన రక్షణను ఏర్పాటు చేశాడు, సంకల్పించాడు. కుమారుని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రక్షణను శిలువలో సమాప్తం చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు, దాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు. త్రియేక దేవునికి దీంట్లో భాగం ఉంది. తండ్రిని దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దీన్ని నిర్మాణించడం కూడాను ఇక తిమోతి వాళ్ళకు అందరికి ఇచ్చింది ఈ వాక్యమే. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును సెలవిస్తున్నాడు. కనుక ఇది ఆత్మీయమైనది. దేవుడు ఆత్మీయ మందిరాన్ని కట్టాలని కోరుతూ ఉంటున్నాడు. ఆత్మీయ మందిరాన్ని కట్టాలని కోరుతున్నాడు. ఇవన్నీ కర్రలు, ఇవన్నీ ఇటుకలు, సిమెంటు, ఉక్కు ఇవన్నీ కడతామే కానీ అయితే దేవుడికి కావాల్సింది ఆత్మీయ మందిరం. కనుక ఆత్మ ద్వారా దేవుడు కార్యం చేయలేంటూ ఉంటున్నాడు. కనుకనే మనం దేవునికి వాక్యాన్ని గమనిస్తే నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అన్నాడు ప్రభు. ఐగుప్తుని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఐగుప్తులో ఆ మాట అనలే, ఐగుప్తులో ఆ మాట అనలే. ఐగుప్తులను బయటకు తీసుకొచ్చిన తర్వాత నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించండి. ఎక్కడన్నాడు ఇది? నిర్గమకాండం 25:8. నిర్గమకాండము 25:8 మనం చదువుకుంటామా? నేను వారిలో నివసించినట్లు అందరం చదువుకుంటామా? నిర్గమకాండము ఆయనకు అలవాటు అని పాపం, ఏం పర్వాలేదు, బాగా పెద్ద కంఠం కూడా పెద్దగానే ఉంది. నిర్గమకాండము 25:8 వచ్చిన అందరం కలిసి చదువుకుంటాం. 25:8 అందరం కలిసి చదువుకుంటాం. రండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేను ప్రభు ఆశించాడు అంటాడు. నేను వారి మీద నివసించాలా? కనుక ఇది ఎప్పుడు అన్నాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు అనలే. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎలా వచ్చారు బయటికి? గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడి బయటకు వచ్చారు. గొర్రెపిల్ల రక్తంతో విమోచన. పెద్ద తెగుళ్ళు వచ్చాయి. ఆ తెగుళ్ళు ఏ తెగుళ్ళ ద్వారా బయటకు వచ్చారు? వాళ్ళగా గొర్రెపిల్ల రక్తం ద్వారం మీద పైకం మీద పూసిన తర్వాత మీరు లోపల ఉండండి, మన సమాజానికి వెళతాడు. కనుక
ఐగుప్తీయులలో మరణము, వీడింట్లో జీవము, వాళ్ళ దుఃఖము, వీళ్ళ సంతోషము. కనుక అప్పుడు అరే పీడ వంటి వాళ్ళు వెళ్ళండి, మా జ్యేష్ఠ కుమారులు చచ్చిపోయారు, పశువు తులసి సంత చనిపోయింది, పోండ్ర పీడ వంటి వాళ్ళు అని పంపించారు. వాళ్ళ రీతిగా బయటకు వచ్చినప్పుడు ఏం చేశారు, అన్ని దోచుకొని వచ్చారు. ప్రభు అన్నాడు 400 ఏళ్ళు జీతనాథాలు లేకుండా బానిసత్వం చేస్తూ వచ్చారు. అలాంటి వాళ్ళకు దేవుడు లెక్కలు కట్టి తీసుకొని పోండి, వాళ్ళు దోచుకోండి, వాళ్ళు పంపించేస్తే పోండ్ర తండ్రి నగిస్తారా తీసుకొని పో, ఈ సముద్రోత్సవాలు చౌళ్ళు ఇస్తారా తీసుకోండి, తర్వాత ఇక ఆ పచ్చలు ఇస్తారా, ఇక లేదా ఇవి ఇస్తారా, పచ్చలు ఇస్తారా తీసుకుపోండి, రత్నాలు ఇస్తారా తీసుకోండి, అన్నీ ఇచ్చేసారు. ఎందుకంటే ఇక మీరు పోతే చాలు, మా దేశం గొల్ల అయిపోయి పోండి అని చెప్పాడు. కనుక ఆ రీతి వాళ్ళు దోచుకొని వచ్చారు, వాళ్ళు దోచుకొని వచ్చారు. దోచుకొని వచ్చినప్పుడు కనుక ఇవన్నీ అరణ్యములో అంటున్నాడు, ఎవడైతే వాడు మనపూర్వకంగా ఇస్తాడో వాడి దగ్గర తీసుకో అంటున్నాడు. దేవుడు వాళ్ళకు బలవంతం చేసి ఇచ్చాడు. కనుక వాడు తీసుకోమని అన్నారు. వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ తీసుకొచ్చేసాడు. విజయవాడలో రంగా చనిపోయినప్పుడు ఆయన గవర్నమెంట్, అదొక గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ చనిపోయినప్పుడు ఏం జరిగింది కనుక ఆ బెసెంట్ రోడ్ అని ఒకటి ఉంది, బెసెంట్, డాక్టర్ యానీ బెసెంట్. మళ్ళీ బెసెంట్ వెళ్ళక బీసెంట్ రోడ్ అంటారు, కాదు బెసెంట్ రోడ్, డాక్టర్ యానీ బెసెంట్. ఆ బెసెంట్ రోడ్లో అందరూ పోయి ఈసారి దోచుకున్నారు. ఇట్లే దోచుకుంటే పోయి దోచుకొని రాగానే ఏంటి ఈ టీవీ తీసుకొచ్చావు, కలర్ టీవీ తీసుకొని రాపో అనేదంటే ఆ భార్య. మళ్ళా పోయి కలర్ టీవీ తీసుకొచ్చాడు. వాళ్ళకి ఏదైతే ఇష్టమో అని దోచుకొని వచ్చారు. ఆ రీతి ఇప్పుడు దోచుకొని వచ్చారు. ఇప్పుడు ప్రభు అంటాడు, నీకు ఇష్టమైందని తీసుకొచ్చావు కదా, నాకు ఇష్టమైందంటే అడుగుతా ఇస్తావా? అర్థమైందా? కనుక ఎవరెవరికి ఏదైతే ఇష్టమో అవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు అంటాడు, మనపూర్వకంగా ఇచ్చేవాడి దగ్గర తీసుకో అంటున్నాడు. కనుక ఇప్పుడు ప్రభు అంటాడు, నేను ఇచ్చాను కదా, నీకు ఏదైతే ఇష్టం అంతా తీసుకొచ్చావు కదా, కలర్ టీవీ ఇష్టం కదా, ఆ రత్నాలు ఇష్టం కదా, లేత బొచ్చలు ఇష్టం కదా, అని తీసుకొచ్చావు కదా, ఇప్పుడు నాకు అవి కావాలి, ఇస్తావా? కనుక అది ఏంట ప్రభుకు ఇచ్చేవాడు కావాలి, ఆ ప్రతిష్ఠిత మందిరం కొరకు ఏం చేస్తాడు ఆయన. గమనించామంటే దేవుని యొక్క వాక్యములో ఏమంటాడు, ఇది తనకు స్వకీయ ప్రజలుగా చేసుకొని కోరుతున్నాడు. అవి కాదు విలువైన, మనమే విలువైన వాళ్ళం, మనల్ని స్వకీయ ప్రజలుగా చేసుకొని కోరుతూ ఉంటున్నాడు. రండి యూట్యూబ్ చేసుకోవడము, సొంత వాళ్ళని చేసుకొని కోరుతున్నాడు. స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. యూట్యూబ్ చేసుకోవడం 7వ అధ్యాయం, యూట్యూబ్ చేసుకోవడము 7వ అధ్యాయం 6వ వచనం. అందుకే చదువుకుంటామా? యూట్యూబ్ చేసుకోవడం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడిని యెహోవా ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమిలో ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా స్వకీయ జనము, సొంత ప్రజ, దేవుని సొత్తైన ప్రజ, స్వరక్తమిచ్చి కొన్న ప్రజ, స్వకీయులు, సొంత సొత్తు. కనుక పేతురున్న ఏమన్నా తెలిసిన, మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన విలువను తీసుకొని రావచ్చిన వారు అంటాడు, దేవుడు సొత్తైన ప్రజ అంటాడు. అక్కడ రాయబడింది అంటాడు, మీరు పరిశుద్ధ జనాంగము, తర్వాత దేవుని సొత్తైన ప్రజలు, తర్వాత ఏమంటే రాజులని యాజక సమూహము, ఏర్పరచబడిన వంశములు, ఇవన్నీ అంటాడు. కనుక గమనించామంటే దేవుడు తనకు సొత్తుగా కోరుతున్నాడు, తన సొంత ప్రజలుగా కావాలని కోరుతున్నాడు. వాళ్ళు ముద్రవేయాలని కోరుతున్నాడు, మీరు నా సొత్తు. కొత్త నీళ్ళుగా మనం వచ్చామంటే ఎవరు వాళ్ళు? రక్తముతో కొనబడినటువంటి వాళ్ళు, రక్తం ఇచ్చి కొనబడిన వాళ్ళు. ఏ రక్తం ఇది? గొర్రెపిల్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు. మన ప్రభువారు తన సొంత రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రక్తం బిగబట్టుకుంటూ వచ్చాడు. నేను ఎక్కడంటే వాడు కార్చని రక్తాన్ని నా బిడ్డలు కూడా కార్చాలి. అది విలువైన రక్తము, అమూల్యమైన రక్తము, నిర్దోష రక్తము, నిష్కళంక రక్తము, ఏ దోషము, ఏ పాపము, ఏ నేరమైనటువంటి రక్తము. దాన్ని కనుక వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టాలనుకుంటుంటే, అరే నేను ఇలా చనిపోయేది కాదు, తప్పించుకొచ్చేసాడు. ఆ పైన తోసేస్తాం, అది తప్పించుకొచ్చేసాడు. ఎందుకు? నేను అలా కాదు, సిలువలో ఆఖరి రక్తం బొట్టు వరకు నా బిడ్డల కూడా కార్చాలని చెప్పి అక్కడ కార్చాడు.
ఆ రక్తంతో ఎవరైతే విమోచించారో వాళ్ళు ఆయనకు స్వకీయ ధనము, వాళ్ళు సొత్తు, నా సొత్తు అని ఆత్మతో ముద్ర వేస్తాయంట. కనుక తన సంఘాన్ని తను కట్టుకుంటున్నాడు. నా సంఘాన్ని నేను కట్టుకుంటున్నాను, నా సంఘాన్ని నేను కట్టుకుంటున్నాను, పాతాళలోక ద్వారములు లేట నిలవనేరువు. స్వరక్తమిచ్చి కొన్న సంఘము, స్వరక్తమిచ్చి కొన్న సంఘం చూస్తున్నా చాలే. స్వరక్తమిచ్చి కొన్న సంఘం కనుక స్వరక్తమిచ్చి కొన్నాడు కనుకనే తన ప్రాణం పెట్టుకున్నాడు. కాబట్టి మనమంటే అంత విలువైన వాళ్ళము, అంత విలువైన వాళ్ళము. కనుక నా స్వకీయులు, నా సొత్తు, నా సంపద, నా ఆస్తి, నా మందిరము, నా ఇల్లు, నా పెళ్లి కుమార్తె నేను ఇచ్చి కొన్నాను, నా 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 అంటాడు. కనుక ఇక నానే మాట అంతా మనం చూస్తూ వచ్చామంటే ఈ మహిమను మానవుడికి ఇవ్వను, నాకే కావాలి, ఈ మహిమ నాకే కావాలి. అందుకని చేస్తాడు, తండ్రిని దేవుడు సంకల్పించాడు, కుమారుడి దేవుడు కార్యం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు కిందికి వచ్చి ఏం చేస్తున్నాడు, పాపని వాడి పాపాలు ఒప్పించేది ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పాపం ఒప్పిస్తాడో అప్పుడు దేవుడు పాపాన్ని అలా చూస్తున్నాడు, అలా చూసుకుంటాడు. లేకపోతే మనం అనుకున్నట్టుగా పాపం అనుకున్నది కాదు, దేవుడు పాపాన్ని చూసినట్లు మనకైనా పరిశుద్ధాత్ముడు చూపిస్తే అప్పుడు పశ్చాత్తాపడతాం, అప్పుడు పశ్చాత్తాపడతాం. 2 కొరింథీ 10వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం, 2 కొరింథీ 7వ అధ్యాయం, 2 కొరింథీ 7వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుంటాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేయను, ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణం కలుగజేయను. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిను మీరు పుట్టించిన చూడుడి. చాలు ఏమంటాడు. కనుక దేవుని చిత్త ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ద్వారా ఆయన పైకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం సంధిస్తూ వచ్చినప్పుడు ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది. కనుక దైవ చిత్తానుసారమైన దుఃఖము, దేవుడు పాపిని దేవుడు చూసినప్పుడు ఇది పాపమురా తండ్రి అని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ ఒప్పించినప్పుడు అప్పుడు అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం వస్తుంది, దైవ చిత్తాను దుఃఖం వస్తుంది. లేకపోతే మేమంటే పాపం అంటే అందరూ పాపం చేస్తారు, ఎవడు బాగుండాడు అని తేలిక తీసుకుంటాం కాదు. తర్వాత మారుమనసుకు తగిన ఫలం ఫలించుడు అంటాడు. కనుక దేవుని చిత్తానుసారంగా మనం పశ్చాత్తాపడ్డామంటే అప్పుడు ఏమవుతుంది, మారుమనసుకు తగిన ఫలం మన లోపల వస్తుంది, మారుమనసు తగిన ఫలం మన లోపల వస్తుంది. ఆ ఫలం కావాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఒప్పిస్తాడో, ఒప్పుకుంటావో వెంటనే ఆ కల్వరి చూపించి ఆ రక్తాన్ని తీసుకొస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని యోహాను సువార్త 16:8 అంటాడు, ఆయన పాపమును గురించి అంటే పరిశుద్ధాత్ముడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపు చేయను. ఆయన ఒప్పించినప్పుడే నువ్వు పశ్చాత్తాపడితే మారు మనసు పొందుతావు, లేకపోతే లేదు. కనుక ఇది దైవ చిత్తానుసారం దుఃఖం చాలా ఇంపార్టెంట్. కనుక దైవ చిత్తానుసారం దుఃఖం. అమ్మ అంటాం, రే డాడీని మీరు కోపడ్డాడు రా, కనుక సారీ అడుగు అని వల్ది. నేను సారీ అడగను అని అంటే సారీ అనరా అంటే చాలు. సరే నువ్వు ఇప్పుడు డాడీ సారీ, అదే క్షమాపణ, అదే పశ్చాత్తాపం. అట్లా పశ్చాత్తాపడే వాళ్ళు చాలా ఉన్నారు. దేవుడు క్షమించేస్తాడు, ఏం పర్వాలేదండి. కనుక శిలువ దొంగ కూడాను వాడు అక్కడ పశ్చాత్తాపడ్డాడు కదా. ఆ విషయం చెప్తూ ఉంటే ఒక స్త్రీ, ధనవంతురాని స్త్రీ, ఆమె మీటింగ్ అని వచ్చిందంటే అందరూ భయపడతారు. ఎందుకు? ధనవంతురాలు కనుక. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏం పర్వాలేదు, ఈ బోధకులంతా మేము కలవర పెడుతూ వస్తారు కనుక నువ్వు ఇష్టానుసారం జీవించి ఏం పర్వాలేదు, సత్యం ముందు ప్రభా నీ పాపిని నన్ను జ్ఞాపకం చేసుకో అని రాయబడింది. ఏమనేది? యేసు నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు, క్షమించేస్తాడు అని చెప్పి ఆమె పై పులిపిటి కేకేస్తుంది. ఆమె వచ్చేదిలో భయపడతారు అందరూ. ఆమె కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ధనవంతురాలు కారులో వస్తుంది, వచ్చి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆమె విన్న వాక్యం అంతా అట్టుని పంచర్ అయిపోయినట్టు చేస్తుంది. కనుక ఆమె కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు.
చేస్తూ వచ్చా. అంటే జీవితంతో నీ ఇష్టార్థాలు జీవించి చనిపోయే ముందు ఒక మాట చెప్పు చాలు, దేవా నన్ను క్షమించని. కనుక ఆమె కొరకు అందరూ ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళది. ఏం జరిగింది? ఆమె ప్రభా నన్ను క్షమించని కేక వేసానికి కూడా టైం లేకుండా భయంకరమైన కారు యాక్సిడెంట్స్ వచ్చి తప్పని చచ్చిపోయాను. అయిపోయాయి. జాగ్రత్త. రకరకాలుగా మనం అన్నీ తలంచుకుంటాం. అలాంటిది కాదు క్షమాపణ, అలాంటిది కాదు పశ్చాత్తాపం. ఎలాంటిది కావాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షార్థమైన మారుమనసును తీసుకొస్తుంది. అప్పుడు ఆ రక్తం నన్ను కడుగుతుంది. నన్ను కూడా కడిగింది ఆ రక్తం. దేవుని వాక్యం దగ్గరికి వచ్చాడు, పశ్చాత్తాపడ్డారు. నేను పుణ్యం చేస్తున్నా అనుకున్నా, హైదరాబాద్ హెబ్రోన్లోనే నేను పుణ్యం చేస్తున్నా అనుకున్నా. మా అమ్మకన్నా చెప్తే, అమ్మ ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను, మా ఇంటి గోత్రం మీద అర్చన చేశాను, తల వెనుకలు మొగుడు చేయించాను, ఇప్పుడు చుట్టూ ప్రయాణ చేశాను, ఆ మధుర మీనాక్షి దగ్గర ఒక వారము నాని ఇవన్నీ చెప్పాంటేనా ఎంత పుణ్యం చేశారని నా తండ్రి అంటుందాం అనుకునేవాడిని కాదు. ఈ గ్రంథంలో మాట ఏంటంటే ఎంత దుర్మార్గుడిని, ఎంత దొంగను, ఎంత మోసగాడు ఒకటి ఒప్పిస్తూ ఉంది. కనుక ఒప్పిస్తుంటే అరే నా సంగతి ఆయనకి వెళ్ళి తెచ్చును. నేను దొంగతనం చేశాను కదా, అబద్ధాలు ఆడాను కదా, మోసం చేశాను కదా, బట్టల వ్యాపారం చేశాను కదా, అందరికీ అబద్ధాలు ఆడుతూ వచ్చాను కదా, ఇంట్లో దొంగ బయట దొంగ కదా, నాకే తెలుసు కదా. ఈ సంగతులు ఉండా ఎట్లా మాట్లాడుతూ వచ్చినా మరి దొంగ, త్రాగుపోతా, జోదరి, మోసగాడ, అబద్ధికుడా, ఇవాళ చచ్చిపోతే ఎక్కడ పోతావన్నా మాట్లాడుతోంది. నిజమే అని చెప్పి మాట నిజమే. నేను ఎక్కడ చూసినప్పుడు అంత పుణ్యం చేశాను అనిపిస్తుంది నాకు. ఓయమ్మ పాపాత్ముడినా, త్వరగా చచ్చిపోవాలనుకుంటే ఏ ముఖం పెట్టుకొని ఆ దేవుని దగ్గరికి వెళ్ళేదని ఏడుస్తూ ఉంటే నాతో మాట్లాడే వ్యక్తి అన్నాడు, ఈ పాపి కొరకు వచ్చినవాడే ప్రభువైన యేసుక్రీస్తు వాడు. ఆయన పేరు లోకరక్షకుడు. లోక పాపాలు మూసుకొని పోయి దేవుని కొరకు పిల్ల యావత్ మానవాళి కొరకు ఒక్క అర్పణ అర్పించాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళకియడం, ప్రక్కల బలంతో పొడబడ్డాడు. యావత్ మానవాళి కొరకు ఆయన సిలువకి ఎక్కాడు. ప్రపంచానికి మధ్య భాగమైనటువంటి తూర్పు పడమల ఉత్తర దక్షిణంలో అందరి కొరకై సిలువకి ఎక్కాడు. ఏ పాపం ఎరిగిన ఆయన మన కొరకే పాపకం చేయబడ్డాడు. పాప రక్తాన్ని కార్చాడు, సమాప్తం అన్నాడు. నువ్వు నమ్మితే చాలు నీ హృదయ భారం తీసేస్తాడు అన్నాడు. ఆ ఒక్క మాట తాకింది. దినానికి ఒక్క అబద్ధమే అనుకుంటే సంవత్సరానికి 365 ఆయా, 10 ఏళ్ళకి 3650 ఆయా. నా వయసు ఇన్ని అబద్ధాలు మొత్తం వేసుకుంటే ఇంక నేను కనబడను అందులో. దినానికి ఎన్ని అబద్ధాలు. కనుక దీన్ని చూస్తే అన్నాడు, హృదయ భారం దొర్లిపోద్ది అన్నాడు. అయ్యా ఏం చేయాలి చెప్పు, ప్రార్థన చేస్తావా? నాకు రాదయ్యా. నేను చెప్పిన చెప్తావా? ఇద్దరు మోకాళ్ళ మీదకి వచ్చాం. అక్కడ యేసయ్య బొమ్మ లేదు, మరియమ్మ బొమ్మ లేదు, సిలువ లేదు, పటం లేదు, విగ్రహం లేదు, ఏమీ లేదు. కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. ఆయన ఇంట్లో చిన్న ప్రార్థన చేశాను. యేసయ్యా పాపినయ్యా, దొంగనయ్యా, దొంగ బ్రతుకు బతికానయ్యా, అబద్ధాలు ఆడానయ్యా, మోసం చేశానయ్యా, నాలో ఈ మంచి లేదు తండ్రి. ఈవేళ మరణిస్తే ఏకాకి నరకానికి పాత్రనేసేయ్యి. నా పాపాల కొరకే మీ శిలువలో బలిపినారని నమ్ముతున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా, క్షమించావయ్యా, నీకే వందనాలు. ఈ పాపిష్టులు దాన్ని కడుగుటకై నీ పావన రక్తాన్ని కార్చావంటనే, ఆ రక్తంతో కడుగుతావంటనే, కడుగు నాయనా, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు. ప్రభు చనిపోయి అలాగే వెళ్ళిపోలేదంట. 3వ నాడు మృత్యుంజయుడు తిరిగేచ్చా అంట. మీ యొక్క సమాధి ప్రపంచంలో కాడిపోయినంట. నా లోపలికి వస్తావంటనే, రానైనా నన్ను నడిపిస్తావంటనే, వచ్చి నడిపించయ్యా. నా ఆత్మ, నా ప్రాణము, నా దేవుని చేతులు పెడుతున్నా. ఈ లోకంలో, దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామపేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన చేసిన తర్వాత బయట వెళ్తుంటే సినిమా వద్దు, బీడిసిట్ వద్దు, అబద్ధం వద్దు, దొంగతనం వద్దు, చెడ్డ మాటలొద్దు, చెడ్డ పుస్తకాలు వద్దు అనిపిస్తుంది. దేవుడు చెప్పలే, నాకే అనిపిస్తుంది. ఏదో చెప్తుంది లోపల. నేను దిగిన లాడ్జికి వెళ్ళి పేపర్ ఇస్తే, కరపత్రులు ఇస్తే దాన్ని చదువుతుంటే నా గదిలో ఏసే తిరుగుతున్నాడు. కొత్త అనుభూతి. ఇక్కడ చూస్తే కనబడు, చదువుతుంటే తిరుగుతున్నాడు. భయము, సంతోషము రెండు మిళితమయ్యాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి బైబిల్ కొనుక్కున్నా, చదువును మొదలుపెట్టాను. చదువుతుంటే అలా చదివే కాదు బైబిల్, మోకాళ్ళ మీద కొంచెం చదువు. ఇది కూడా మాట్లాడతాడా? అరే నా తల్లి, నేను తిరుపతి మొదలుకొని కన్యాకుమారికి యాత్రేస్తే ఎవడు మాట్లాడలేదే, ఈయన మాట్లాడతానని చెప్పి మోకాళ్ళు పెట్టి చదివిందే. ఒక్కసారి ఆయన స్వరమైన కానీ ఆశ్చర్యపోయి, ఇదాని స్వరము, ఎవరో మాట్లాడదని చూస్తుంటే అదే వాక్యం, ఇలా మాట్లాడుతామంటే నాకు తెలియదు అని చెప్పి మొట్టమొదటిసారి అని చెప్పి ఆ సంతోషము తట్టుకోలేక తలుపు గడి పెట్టి నాట్యం ఆడి కింద పడి ఆపుతుంది. ఆ పాపంగా చాలుతాడు. అంత సంతోషం. నా డబ్బు ఇవ్వలే, నా తల్లిదండ్రులు ఇవ్వలే, నా స్నేహితులు ఇవ్వలే, నేను తిరిగిన తిరుగులు ఇవ్వలే, చేసిన యాత్ర ద్వారా ఎక్కడ దొరకంది. 27వ తారీఖున ఏప్రిల్ నెల 1964 సంవత్సరము
సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు చిన్న ప్రార్థన చేయగానే సంతోషం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. అని ఏం జరుగుతుంది? లోపల ఏదో జరుగుతుంది, నాకే తెలుస్తుంది. బైబిల్ కొనుక్కున్న తర్వాత మొదలుపెట్టాను అంటే అప్పుడు ఏమైంది? నా జీవితంలో గొప్ప మార్పు. 10 సంవత్సరాల క్రితం తెలిసింటే ఇంత దుర్మార్గుడు కాకపోయిందని చెప్పి ఏడిచాను. కనుక సినిమాలు పాయ, బీడి చేయడం పాయ, అబద్ధం పాయ, దొంగతనం పాయ, ఏవేమైనా ప్రియంగా చేస్తాం అవన్నీ పాయ. మా తల్లిదండ్రులు చూసి మా వాడికి పిచ్చి పెట్టిన పిచ్చి ఆసుపత్రిలో 3 రోజులు చేర్చాడు. అంతేకాదు మాట్లాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, సంతోషమిస్తున్నాడు. కనుక ఎన్ని సంగతులు ఒక మాట చెప్పాలంటే నా కళ్ళు తెరిపించాడు. ఆయన రక్తం నన్ను కడిగేసింది. లోపలికి వచ్చాడు, మాట్లాడుతున్నాడు, వాగ్దానాలు ఇస్తున్నాడు, వాటిని నెరవేరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు ఆత్మతో. చూస్తుంటే ఆశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యం. కనుక ఇది దేవుడు చేసే కార్యం. ప్రభా ఇంకా చూపించు, సరి చేసుకుంటా. మా నాన్నతో సరి చేసుకున్నా, మా అమ్మతో సరి చేసుకున్నా, మా అక్కతో సరి చేసుకున్నా, ఎంతమందితో సరి చేసుకుంటూ వచ్చాను. సరి చేసుకుంటుంటే ఇంకా సంతోషం అవుతుంది. ప్రభా ఇంకా చూపించు, సరి చేసుకుంటాను. కనుక ఆ రీతిగా గమనిస్తూ వచ్చామంటే స్వరక్తమిచ్చి కొన్నాడు. అంతేకాదు స్వరక్తమిచ్చి కొన్న సంఘంలో చేర్చాడు. అందరూ వాళ్ళ స్వరక్తంతో కొన్నటువంటి బిడ్డలు అందరూ ఉన్నారు. వాళ్ళ జాతులు వేరే, వాళ్ళ భాషలు వేరే, వాళ్ళ ప్రాంతం వేరే, వాళ్ళ యొక్క గోత్రం వేరే, వెనక చరిత్ర వేరే. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం ఆశ్చర్యం. తీసుకొచ్చి కలిపాడు. దేవుడు వాటికి వింటుంటే నువ్వు నా సొత్తు, నేను కొన్నా నిన్ను, మీరు నాకు స్వకీయ సాంపాద్యము, ఆత్మ ద్వారా కట్టబడతారు మీరు. కనుక కట్టబడాలని కనుక కళ్ళు తెరిపించబడ్డా. అంతేనా? ఇంకా మనం గమనిస్తూ వచ్చామంటే దేవుని యొక్క వాక్యములో ఇంకా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. 28వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుంటామా? 28వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనము, నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని వెళ్ళా యెహోవా నీకు ప్రమాణం చేస్తున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపించును. ప్రతిష్ఠిత జనము ఆయన కావాల్సింది ప్రత్యేకించబడిన జనము, ప్రతిష్ఠిత జనము. ఏంటుంది ప్రతిష్ఠిత అంటే కన్నా సైంటిఫైడ్, పరిశుద్ధపరిచినబడి వారు. అంతేకాదు తన కొరకై అయ్యా ఈ బాబును దేవుడి కూడా ప్రతిష్ఠిస్తున్నా అంటే కన్నా వాడు దేవుడి కూడా జీవించాలని సమయాలు ఇచ్చాడు కదా. అయ్యా ప్రతిష్ఠిస్తున్నా, వాడు దేవుడి ఇంట్లో ఉంటాడు, వాడు దేవుడి కొరకే వాడు పెంచబడాలి అంతే అని. కనుక ప్రతిష్ఠిత జనం అంటే ఇట్ సపరేటెడ్ అంటూ లార్డ్, ప్రభు కొరకే ప్రత్యేకించబడింది. కనుక అయ్యా ఈ వస్తువు తీసుకొచ్చాం, ఇది ప్రతిష్ఠించబడాలి, ఇది ప్రతిష్ఠించబడాలి దేవుడి కొరకే. దేవుడి కొరకు ఇచ్చేది మళ్ళీ అడగద్దు, దేవుడు ప్రతిష్ఠిత జనం. కనుక దావీదు మనం చూస్తూ వచ్చామంటే ఏమంటాడు? కనుక అయ్యా నీ ప్రతిష్ఠిత మందిరానికి ఎంత బంగారం ఇస్తున్నా, మక్కు చేత నేను నా సొంత బంగారం ఇస్తున్నా అంటాడు. ప్రతిష్ఠిత అంటే ఇచ్చేయడం అంతే, ప్రభు కొరకాయ. రండి మొదటి వృత్తాంతములు, 1 Chronicles, మొదటి వృత్తాంతములు 29వ అధ్యాయం, 29వ అధ్యాయం, మొదటి వృత్తాంతములు 29వ అధ్యాయం. ఇక్కడ అంటాడు కదా 29వ అధ్యాయంలో, నేను నా యొక్క దేవుణ్ణి నా యొక్క ప్రభువును మా మందిరాన్ని ప్రేమించి ఇస్తున్నా అంటాడు. 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారం వెండిని నా దేవుని మందిరం నిమిత్తమై నేను ఇచ్చేదను అంటాడు. సొంతమైన బంగారం ఇస్తా అంట. లెక్క మనం తోంచలేము, బంగారం ఆయన రాజు కాబట్టి సంపాదించాడు కాబట్టి ఇస్తున్నాడు. ఇదే మొదటి వృత్తాంతంలో 22వ అధ్యాయం చూసామంటే 22వ అధ్యాయం 5వ వచనం, నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనది ఉండవలను.
కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరిచేదనని చెప్పి దావీదు తన మరణ వరకు ముందుగా విస్తారమైన వస్తువులను సమకూర్చి ఉంచెను అంటాడు. కట్టుబోయే ముందు దేవునికి అది ఎట్లా ఉండాలంట, చాలా ఘనంగా ఉండాలంట, సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్టుగాను చాలా ఘనమైనదిగాను ఉండవలను, అందమైనదిగా దాని కీర్తిని బట్టి అందంగా. కనుక అది కావచ్చింది, అందంగా ఉండాలంట, దాని కీర్తిని బట్టి ఘనంగా ఉండాలంట, సకల దేశంలో ప్రసిద్ధి కావాలంట. ఎట్లుంది? దేవుడు కట్టేది, మానవుడు కట్టేది కాదు, దేవుడు కట్టేది. ఎప్పుడైతే మనము దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో అప్పుడు ఆత్మదేవా మా శక్తి కాదు, మా భక్తి కాదు, నీవు చేయాలి, నువ్వు సహాయపడు అని పెడితే ఆత్మదేవుడికి తోడ్పడతాము. ఆత్మదేవుడికి కడుతుంది ఇప్పుడు ఆత్మదేవుడికి తోడ్పడతాము. అప్పుడు ఆత్మదేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో, ఎవరిని రెచ్చగొడతాడో, ఎవరిని హృదయంలో బుద్ధి పుట్టిస్తాడో అంత ఆయన తెలుసు. ఆయన చేసుకునే కార్యం ఇది, ఆయన చేసుకునే కార్యం ఇది. కనుక ఆత్మ శక్తి ద్వారా కాదు, బలం ద్వారా కాదు, ఆత్మ ద్వారా. కనుక ఆత్మ ద్వారా ప్రేరేపిస్తాడు. దైవజనుడు భక్తి గారు ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు ఏమంటాడు తెలుసిన? 2 కొరింథీ 9:7 చదివిస్తాడు. 2 కొరింథీ 9:7. 2 కొరింథీ 9:7 అంతా చదువుకుంటామా? 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం. సణువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఇక్కడ స్పెషల్ ప్రేమ. సణుకోకుండా, గొనుక్కోకుండా, బలవంతంగా కాకుండా హృదయంలో నిశ్చయించుకున్నంతగా నువ్వు ఇస్తూ వచ్చావంటే, ఉత్సాహంతో ఇస్తూ వచ్చావంటే దేవుడు ప్రేమిస్తాడంట. ఈ ప్రేమకు మనం పాత్ర కాదు దేవా. ఇది కొత్తగా ఉంది ప్రేమ. లోకాన్ని ప్రేమించి ప్రాణం పెట్టావు. అయితే ఇది రెండవది ఏంటి? ఈ ప్రేమ ఉత్సాహంగా ఇచ్చేవాడు, సంతోషంగా సమర్పించుకునేవాడు, క్రయం చెల్లించేవాడు. కానీ గమనించామంటే దేవుని వాక్యంలో క్రయము చెల్లించేవాడు కావాలి, క్రయము చెల్లించేవాడు కావాలి. రెండవ నా తలంపు ఏంటంటే కనుక ప్రతిష్ఠించబడిన, సిద్ధపరచబడిన స్థలము. రెండవ వృత్తాంతములు 2 Chronicles 3rd chapter. 2వ వృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనం అందరికీ చదువుకుంటామా? తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవా ఒక మందిరమును కట్టి ఆరంభించెను. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి. అబ్రహాం పేరుంది, లేదా దావీదు పేరుంది. కనుక అబ్రహాము అన్నాడు. ఇది ప్రేమ పరీక్ష, విశ్వాస ప్రేమల పరీక్షలో నెగ్గాడు. ఎవరు? అబ్రహాం. రమరం 100 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను నీ కొడుకునిస్తా అంటే నమ్మాడు. నమ్మగానే అన్నాడు, నమ్మి స్తుతించాయంట. మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. నమ్మి స్తుతించాలి. ప్రభా నేను నమ్ముతున్నాను, స్తుతిస్తాను నిన్ను. వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చాలంటే మనకేం కావాలి? నమ్మి స్తుతించు. కనుక మీరు అడుగుతున్న వాటిని పొందినామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగును అన్నాడు. మీరు అడుగుతున్న వాటిని పొందినామని నమ్మి స్తుతించుడి, అప్పుడు మీకు కలుగును అంటాడు. మార్క్స్ వార్త 11:24. సరే, మనం చూడవచ్చిన వాక్యం ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ అబ్రహాము ఏమంటాడు? శారా గర్భం మృతతుల్యము, తన గర్భం మృతతుల్యమైనట్టు చూసి ఏమంటాడు? 19వ వచనం. మరియు అతడు విశ్వాసముందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడు ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన. కానీ చదువుకుంటామా? 20-21. అవిశ్వాసంలో దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం బలమొందును అంటాడు. ఏమంట? నేను చదువుతాను మళ్ళా. ఏమంటాడు? అవిశ్వాసంలో దేవుని వాగ్దానం గురించి సందేహింపక. అవిశ్వాసం వస్తూ ఉంది. 90 ఏళ్ళు ఏం పుడతాడు, 99 ఏళ్ళు, మా ఆవిడికి 90 ఏళ్ళు ఏడబడతాడు అన్నట్టుంది. కనుక అవిశ్వాసంలో దేవుడు వాగ్దానం గురించి సందేహింపక.
సందేహించద్దు. దేవుడిచ్చే వాగ్దానం అద్భుతం, ఆశ్చర్యకరమైనది కనుక అవి అవునంటే అవును, కాదంటే కాదు. ఒకరిని పెళ్ళే కాలే, నేను నిన్ను ఈ సంతానం దీవిస్తానంటే ఏంటి ఇట్లాంటి వాక్యాలు రాస్తారు, నా పెళ్ళి కాలేదు అన్నాడు. ఆ సంవత్సరమే వాడికి పెళ్ళి అయింది. భయం ఇట్లా ఎట్లా అనుకోలేదు, ఆ సంవత్సరమే పిల్లోడు కూడా పుట్టాడు. కనుక దేవుడి వాగ్దానాలు నువ్వు అనుమానించద్దు, అనుమానిస్తే అది అట్లానే ఉంటుంది. కనుక ఏం కావాలి, ఎన్నెన్నో ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుడికి మహిమ కలిగినట్లు అవును ఆమేన్ అంటాడు. కనుక యేసుక్రీస్తు ద్వారా ఆయన మహిమ కలుగుట్టుకాయి, దేవుడికి మహిమ కలుగుట్టుకాయి. ఏమన్నాడు ఇక్కడ, అవిశ్వాసం దేవుడి వాగ్దానం వచ్చి సందేహింపక, తర్వాత చూడండి, సందేహింపక 21 దేవుని మహిమపరిచి ఏం చేసింటాడు, దేవుడు మహిమపరిచాడంట. మహిమపరిచాడంటే ఏంటి, ప్రార్థన చేసింటాడా, నమ్మాడు అంతే. నమ్మి దేవుని ఘనపరిచాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చాడు, ప్రభావములు కనికరించని కాగేశాడు. కొండ్రా మెగా యాజకుడిని కనపరుచుకోండి అంటే పరిగెత్తారంతా, అంతా పరిగెత్తారు. ఒకడు మాత్రం వాడు స్వస్థ కలిగి చూసి పరిగెత్తా వచ్చి వెనక్కి వచ్చాడు. వస్తే ప్రభు నాడు 10 మంది కదా కుష్ఠరోగులు శుద్ధీకరించబడింది. కనుక ఈ అన్యుడు తప్ప దేవుడి మహిమపరచడానికి ఎవడు రాలేదా, కృతజ్ఞతాస్తుతి మహిమపరిచే కార్యం. కనుక దేవుడు మహిమపరచు. కనుక మీరు అడుగుచున్న వాటిలో పొందినామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. స్తుతించు, ఆరాధించు, అది చాలా గొప్ప సంగతి. ఎప్పుడైతే ఆ రక్తంలో కొనబడ్డావో అప్పుడు ఆరాధిస్తావు, స్తుతిస్తావు, కొనియాడతావు, కీర్తిస్తావు. ప్రభు ఎంత గొప్పదైన కార్యం, ప్రభా అయోగ్యుడు నా పట్ల ఎంత గొప్పదైన కార్యం చేశావు, ఆరాధిస్తావు. ఆరాధకుల మధ్యలోకి వచ్చావంటే ఆయన ఎంత అద్భుతకరుడు. ఆయన చేసే కార్యాలు వంటి కార్యాలు ఎవడు చేయలేడు. ఆయన మాట్లాడు మాట్లాడలేదు. కనుక అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యం చేయవాడు. అంత గొప్ప దేవుడు మన కోరుడికై, స్వార్థం ఇచ్చే కోరుడికై సునికెక్కాడు, మనందరి కొరకై బలిగాల్చబడ్డాడు, మరణించి సమాధికి తెలియచ్చి నమ్ము అంటున్నాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అనేసాడు యావత్ మానవాళికి. కనుక గమనించామంటే ఇవిడు వాగ్దానాలను నమ్మాడు. దాసు తిమోతి అని కుటుంబము సగ పెద్దలు నమ్మిన కాని చేత ఈ స్థాయికి వచ్చింది. ఇదంతా కూడా శక్తితో కాదు, బలవతో కాదు, నా ఆత్మతో చేస్తాను కదా, నా ఆత్మతో నేను చేస్తాను కదా అన్నాడు. కనుక గమనించామంటే ఎవరోని ప్రేరేపిస్తూ వచ్చాడు, ఎలా ప్రేరేపిస్తూ వచ్చాడు, ఆశ్చర్యం. దేవుని వాక్యం చూస్తే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం కీర్తనలు సామెతలు, తర్వాత ప్రసంగి. కీర్తనలు సామెతలు ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. అందుకే చదువుకుంటామా? ప్రసంగి 2:26 వరకు ఎంత దొరుకున్నా అంటే పాత నిబంధన 557వ పేజీ, 2వ అధ్యాయం 26వ వచనం. ఏలనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండడానికి దేవుడి జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించను. అయితే దైవ దృష్టికి ఇచ్చుడికై ప్రయాసపడి పోగు చేయపని ఆయన పాపాత్మను నిర్ణయించను. ఇది వ్యర్థముగాను ఒకటి గాలికి ప్రశ్న. దైవ దృష్టికి ఇష్టడు వాడికి ఇచ్చుడికాయ ప్రయాసపడి పోగు చేసే పని పాపాత్మను నిర్ణయించినాను. నువ్వు ఇష్టడికి జీవించాలి, ఆయన ప్రీతికరంగా జీవించు, ఆయన ఆనందించి సంతోషపెట్టు. ప్రభా ఇంత గొప్పదైన కార్యం చేసి నన్ను కొన్నావా, ఈ పనికి మాల వాడి కొరకు ఇంత గొప్ప క్రయించవలసి వచ్చిందా, దేవుడి దిగి రావాల్సి వచ్చిందా, నా కొరకే నీ రక్తమంతా పిండవలసి వచ్చిందా, నన్ను కడుగుడికే, పావరపరచుడికే, చివరి వరకు నడిపించుడికే ఈ అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలమైన రక్తం నా కొరకు కార్చి వచ్చిందా, అంత విలువైన వాడే నేను అని దేవుడు తగ్గించుకున్నామంటే, ఆయన స్తుతించి ఆరాధిస్తూ వచ్చామంటే, అలాంటి వాళ్ళంతా ఆరాధిస్తుంటే నీ వంటి వాడు లేడయ్యా. పరిశుద్ధతలో నీ వంటి వాడు లేడు, ప్రేమించుడు నీ వంటి వాడు లేడు, క్షమించుడు నీ వంటి వాడు లేడు, ఆశ్చర్య కార్యాలు చేయటం నీ వంటి వాడు లేడు అని ఒకడు ఆరాధిస్తూ ఉంటే ఇశ్రాయేలు చేసే స్తోత్రుల మీద ఆశ్చర్యమైన పరిశుద్ధ దేవుడు మన మధ్యలో అలంకరించబడుతూ ఉంటుండగా నీ భార్యలు దొలిపించి వస్తూ వస్తావు. అలాంటి స్థలం ఇది, అలాంటి స్థలం వచ్చి చూడు. వాడు ఒకరోజు ఆరాధిస్తూ ఉంటే నీ భారాలు దొలిపించి వస్తావు, నీ భారాలు దొలిపించి వస్తావు. స్వరక్తమిచ్చుకున్న సంఘము మనకు తయారు చేయని కొడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు చేసే ఇంకో కార్యం ఏంటంటే ఆయన నా వాటిలను తీసుకుని ప్రభు అంటాడు, నా వాటిని తీసుకొని నన్ను గనపరచును, నన్ను ఇచ్చించును, నన్ను మయపరచును. కనుక
పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు, ఆయన మాటలు అన్నీ తీసుకొని ఆయన మహిమపరుస్తాడు, ఆయన కనపరుస్తాడు. తనను గురించి చెప్పుకోడు. పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి చెప్పుకోడు. బాగా విని మాట. పరిశుద్ధాత్మ దేవుడు కడుతున్నది. తన గురించి చెప్పుకోడు. ఎవరికి ఆ మహిమని ఇవ్వడు. కనుక ఆయన చేశాడు చూడు, ఆయన చేసిన కార్యం ఆయన ఇచ్చాడు నీకు, అద్భుతం ఆశ్చర్యకార్యం చేసింది ఆయన. ఆయన అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మరుగులో ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపు, హెచ్చింపు రెండు చూపించేది పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తగ్గింపు మనకెవరికి తెలియదు. చాలా దేవుడు తగ్గించుకున్నాడు, మరుగులో ఉన్నాడు. ఆయన హెచ్చిస్తాడు, ఆయన కనపరుస్తాడు, ఆయన వైపు చూడంటాడు, ఆయన చేసిన కార్యాన్ని తలంచి అంటాడు, ఆయన అద్భుతకాడు అంటాడు, ఆశ్చర్య కార్యాలు చేశా అంటాడు, ఆయన సంఘానికి కట్టేవాడు ఆయన నేను కాదంటాడు, ఆయన ఎన్నెందుకు మాట్లాడుతాను మాట్లాడి ఆయన వైపు చూడాలి, ఎక్కడున్నాడు చూడు అంటాడు. కనుక ఆ ప్రేమలు పట్టుబడిపోయినటువంటి వాడు క్రయం చెల్లిస్తాడు, క్రయం చెల్లిస్తాడు. కనుక ఈ క్రయం చెల్లించబడినప్పుడే ఏం జరుగుతుంది? సంఘం నిర్మాణం అయితే వస్తుంది. వాళ్ళంతా దీనిలో అయిపోతారు. మన ప్రభువారు అన్నారు, మనిషి కుమారునికి విరుద్ధంగా పాపం చేస్తే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ విరుద్ధంగా పాపం చేస్తే ఈ యుగమునందు రాబో యుగమునందు క్షమాపణ లేదు. ఎటుంది? క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను ప్రేమించినాడు, నిన్ను సంఘంలో కట్టాలని కోరుతున్నాడు, నేను సమకూర్చాలని కోరుతున్నాడు, చక్కగా జోడించాలని కోరుతున్నాడు, రాయి మీద రాయి పెట్టాలని కోరుతున్నాడు, సజీవుని రాళ్ళగా ఉంచాలని కోరుతున్నాడు, ఆ చదువు బళ్ళు అర్పించాలని కోరుతూ ఉంటున్నాడు. కనుక చేటకు చేస్తున్నాడు. ఆయన మహిమ తీసుకున్నాను కోరుతూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో అది చూస్తాడు, నువ్వు ఆయన చేతులకు వచ్చేస్తావు. కనుక పరిశుద్ధాత్మ దేవుని జత పని వారు కావాలి. మనం చాలా ఇంపార్టెంట్ అది. కనుక నాకు ఒక అమ్మాయి దొరికింది, లేక ఒక కుటుంబం దొరికింది, ఒక సంఘం నాకు దొరికింది అంటే ఏంటి? ఆయనతో పాటు దీనిలో అయిపోయారు. రా దీవుడు తగ్గించుకో, ఆయన ఇచ్చిస్తాం, ఆయన కనపరుస్తాం, ఆయన కీర్తిస్తాం, ఆయన పాడి పొగడతాం, ఆయన వర్ణిస్తాం, ఆయన వివరిస్తాం అని చెప్పి ఎవడో ఒకడు దొరికా అంటే నేను కాదు ప్రభువా, నాది కాదు ప్రభువా, నీదేనే అన్నీ అని ఎవడైతే ఆయన కనపరుస్తాడో ఇచ్చిస్తాడు వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నాకు ఒక అమ్మాయి దొరికింది, నాకు ఒక అబ్బాయి దొరికాడు, నాకు ఒక కుటుంబం దొరికింది, నాకు ఒక సంఘం దొరికిందని చెప్పి ఆయన జతమవారు కాగానే అబ్బా ఆయన పరమానందభరితుడైపోయి ఆత్మతో నింపేస్తాడు. అప్పుడు కళ్ళు తెరబడతాయి, పరమానందుడు ఎనమగా వస్తాయి. కానీ ఎంత క్రమేణా చేస్తా అంటాం, ఎంత క్రమేణా చేస్తాను. కనుక అప్పుడు గుర్తుంచుకుంటావు, నిత్యత్వాన్ని గుర్తుంచుకుంటావు, అదే క్షణమాత్రను గుర్తుంచుకుంటావు. ఈ లోకంలో మన శ్రమ చులకదని గుర్తుంచుకుంటావు, రాబోయే మహిమ భారము చూస్తుండే దేవా ఈ లోకం తాత్కాలికమైన శాశ్వత రాజ్యం నేటికి వెళ్ళిపోలేదా మేము, వెళ్ళిపోవాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీ సిద్ధపరుస్తాడు. శ్రమ మహిమ రానిగాక. కనుక బాహ్యపురుషుడు కృషించిపోయినా ఆంతరిక పురుషుడు నానాటికి బలపరచబడుతున్నాడు. మేము దృశ్యమైన చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. క్షణమాత్రం చులకని శ్రమ, క్షణమాత్రం. ఇది నిత్యంతో పోల్చుకుంటే ఇది క్షణికురం. కనుక ప్రభా మేము నిత్యం కొరకే సిద్ధపడుతూ ఉంటున్నాం, ఇది క్షణమాత్రం కదా అంటుంటిగా దానికోసం సిద్ధపడుతూ వచ్చామంటే మనల్ని తీసుకెళ్ళిపోతాడు. కనుక ఇప్పుడు ప్రేమ పరీక్ష ఎవరికి? అబ్రాహాముకు. విశ్వాస పరీక్షలో నెగ్గాడు, ఆకాశ నక్షత్రాలు చూపించాడు, వచ్చేసింది. ఇలా చేస్తానే సంతానం అన్నాడు, నమ్మాడు, కన్నాడు. కానీ తర్వాత ఇవి అంటాడు, అబ్రాహమా నీకు ఒక్కగాని ఒక కుమారుడు అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును నేను చూపించే ఆ మోరియా పర్వతాల్లో ఒక దాని మీద దహనబలిగా అర్పించు అన్నాడు. లేక ఇచ్చాడు, ఇప్పుడు బలిగా అర్పించు అంటాడు. అంటే ఏంటి? నాకంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావు అది నీకు విగ్రహము, నన్నే నువ్వు ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమంతా అడు విరిగిపోయింది కాబట్టి నన్నే ప్రేమించాలి అని చెప్పే కొద్ది ఏం మాట్లాడలేదు. అబ్రాహాం ఏం చేశాడు? ఏం మాట్లాడకుండా బయలుదేరాడు. శారమ్మతో చెప్పలేదు, పని వాళ్ళతో చెప్పలేదు, కొడుకుతో చెప్పలేదు. 3 రోజులు ప్రయాణమై ఏం చేశాడు? గాడిద వాళ్ళని పెట్టి మెడిటేషన్ ఉండండి, నేను ఈ చిన్నవాడు పైకి వెళ్ళి యెహోవాకు మొక్కి మరలా వచ్చేదమ్ము అంటే మరలా వస్తామన్నట్లు. కనుక అక్కడ బలి అర్పిస్తే మళ్ళీ ఎట్లా వస్తాడు? మరలా యెహోవాకు మొక్కి మరలా వచ్చేదన్ను అలా మరలా వచ్చేదమ్ము. విశ్వాసం ఎట్లా చేసావా? కనుక తన ప్రేమ విశ్వాసం 2 పరీక్షలకు వచ్చాయి. పరీక్షకు వచ్చేవాడు నేను నెగ్గుతాను ప్రభా, 2 తూకం వేశాడు. తూకం వేసి ప్రభా నువ్వు లేకపోతే వీడు ఎక్కడి నుంచి ఇచ్చా, నాకు నువ్వు కదా నాకు ఇచ్చింది. తూకం వేసే కొద్ది నీవే గొప్పోడు కానీ వీడు కాదు నాకు గొప్పోడు, నీవే గొప్పవాడు. కనుక ఆ తూకంలో నెగ్గాడు, కత్తెత్తాడు.
హెబ్రీ 11 అంటాడు, విశ్వాసం ద్వారా ఏం చేశాడంట, అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించను అంటే హృదయంలో తీర్మానం అయిపోయింది. హృదయంలో తీర్మానం అయిపోయింది. కత్తెత్తాడు. దేవుడి పరిగెత్తి వచ్చాడు, అబ్రహాము ఆగా, నీకు ఒక్కగాను కుమారునికి ఇచ్చాను, విని దీని కాని చేత నీకు ఇచ్చిన వాగ్దానం అక్షరాలుగా నెరవేరుస్తా అన్నాడు. కనుక ప్రేమ పరీక్ష, విశ్వాస పరీక్ష, వీటన్నిటిలో నెగ్గాడు. ఎవరు? అబ్రహాము నెగ్గాడు. అదైపోయిన ఆ స్థలం, ఆ మోరియా పర్వతం మీద. ఆ తర్వాత దావీదు సిద్ధపరిచినటువంటి అరోనా కళ్ళం దగ్గర దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. నా హృదయం దావీదు హృదయం రెండు కలిసిపోయింది అంటాడు. అనేక విషయాల్లో మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాోన్నతమైన పరిశుద్ధ స్థలాలు నివసించేవాడు అయినను వినుముగల వారి ప్రాణం ఉజ్జింపజెడుగును, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజెడుగును, వినుముగల వారి వద్దును, దినమసగద్దును ఆయన నివసించేవాడు. కనుక దావీదు నలగొట్టాడు, వెరగొట్టాడు, ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో పొరపాటు చేశాడు. వీటన్నిటిలో చివరిగా ఏం చేశాడు తెలుసునా? యోబు, నువ్వు వెళ్ళి దాని మొదలుకొని బేర్షెబా వరకు కనుక ఈట్లు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరైనా సవాల్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, యుద్ధాలు ధరించేవాళ్ళు ఎంతమంది, ఎంచుకొని రాపో అన్నాడు. దేవుడు నేను దీవించుగాక, ఎందుకు ఈ తలం నీకు వచ్చింది అని చెప్పి కొద్ది వెళ్ళిపోయిరాపో అన్నాడు. దాని మొదలుకొని బేర్షెబా వరకు 9 నెలల 20 రోజులు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత లెక్క చెప్తున్నాడు. దీర్ఘదర్శన గాజులు పంపించాడు. రే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు నన్ను కాపాడింది? నా ఆశ్రయమా, నా కోట, నా శైలమా, నా రక్షణ శృంగమా, నా కేడమా, ఇన్ని పాట పాడినప్పుడు సైన్యమా నీ బలము, యెహోవా నా బలమా అంటివే, ఏమైపోయి ఇప్పుడు ఆ సైన్యమా నీ బలము అని చెప్పి వేశాడు. కోరుకో 3 అడుగుతున్నాడు. నీ దేశం మీద క్షామం తీసుకొచ్చానికి 7 ఏళ్ళు ఒప్పుకుంటావా? లేక తరుచున్నటువంటి శత్రువుగా నిలవలేక 3 నెలలు పారిపోవడానికి ఇష్టపడతావా? లేక 3 నెలలు మొత్తము దేశమంతా కూడా తెగులతో నింపేది ఇష్టపడతావు అంటే, అయ్యో నేను పాపం చేసింది నేనయ్యా, పాపం నేను కేకేసి మాట్లాడు. దేవుడు పరిస్థితుల ద్వారా, వ్యక్తుల ద్వారా రకరకాలుగా సంధిస్తూ వస్తాడు, దర్శిస్తూ వస్తాడు. నువ్వు సున్నితంగా ఒప్పుకుంటే మంచిది, లేకపోతే హృదయం కఠినమైపోతుంది. కనుక నేను చిక్కులో పడ్డాను, నాకు దిక్కుదోచడం లేదు, ప్రభా నువ్వే చూడు అన్నాడు. ఏ సైన్యం తన బలం అనుకున్నాడు? దాని మొదలుకొని బేష వరకు 70,000 మందిని చంపాడు. అయ్యా పాపం నేను, వాళ్ళు ఏం చేశారు? గొర్రెలాంటి వాళ్ళని కేక వేశాడు. మన పాపం అనేకుల మీద కూడా పడుతుంది. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు నాకు తెలీదు, నీ స్థానాన్ని బట్టి నీ కుటుంబమో లేదా నీ సంఘమో అది కూడా దాని మీద పడుతుంది. నేను అనుకుంటే ప్రభా దావీదు పాపం చేస్తే ఎంతమంది చచ్చిపోవడమా అని నేను అనుకుంటే, ప్రభు చిన్న ఉదాహరణకు చూపించాడు. ఏంటంటే ఇందిరమ్మ గాంధీ ఢిల్లీలో చచ్చిపోయకూడదు, ఎంతమంది చచ్చిపోలే, ఎంతమంది పొడుచుకొని చచ్చిపోలే. ఇదే సందని చెప్పి కొంతమంది పాత కక్షలు ఉండేవాళ్ళు దాంట్లో పోయిందని చెప్పి సందుల మందులని చెప్పి చంపేలా. అరే అక్కడ ఆడ చచ్చిపోయి ఎంతమంది చచ్చిపోవడం ఏంటి? రాజీవ్ గాంధీ మెడ్రాస్లో చనిపోగాలి, ఎంతమంది చావడం ఏంటి? అందుకని ఏంటి గమనించామంటే నీ పాపం అంతా మీద పడుతుంది. పశ్చాత్తాపడి, దేవా వీళ్ళు గొర్రె లాంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేసిరి? నేనే పాపం చేసింది, నన్ను శిక్షించు అని కేకలేసాడు, విరిగిపోయాడు, నలిగిపోయాడు. ఆ దేవుడు చూసి ఆ మరణ సంహారకుడు కత్తి దూకి వరలు పెట్టుకొని 70,000 మంది చంపాడు. అక్కడ అరోనా కళ్ళని తీసుకున్నాడు. అరోనా అంటే వాడు యెబూసీయుడు, యెరూషలేము యెబూసీయులది. అందరు తీసుకొని చివరికి యెబూసీయుడు అంటే వాడిని కళ్ళం కొనేసాడు, కొనేసి అక్కడ ధనములు అర్పించాడు. దేవుడు ఆనందించాడు. ఆ స్థలంలో సొలొమోను మందిరాన్ని నిర్మాణం చేశాడు. అర్థమైందా? విశ్వాస పరీక్ష, ప్రేమ పరీక్ష అబ్రాహాముకు రెండింటిని నెగ్గాడు. తర్వాత ఇక్కడ దావీదు పశ్చాత్తాపడ్డాడు, విరిగిపోయాడు, నలిగిపోయాడు. నా ద్వారా ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది చనిపోయారు, ఏడ్చాడు, కేకలు వేశాడు. అయ్యా గొర్రెలాంటి వాళ్ళని నేనే పాపం చేసింది. కనుక ఆ ఒక్క మాట చాలా ఇంపార్టెంట్. నేను పాపం చేశానని చెప్పే మాట చాలా ఇంపార్టెంట్. మనమంతా తోసేసుకుంటాం ఆదాము మాదిరి. ఆదామా తినకుండా పండు తిన్నావా అంటే ఏమన్నాడు? నువ్వు నాతో కూడా ఉండడానికి ఇచ్చావే, ఆ స్త్రీ ఇస్తే తిన్నాను. మొట్టమొదటిగా ఏమన్నాడు? ఇది అమ్మ ఇది జంతువు కాదు, నా ఎముకలో ఎముక, నా మాంసం ఇది నడుమును తీయబడింది కాబట్టి నారి అనవడం అన్నటువంటి వాడు ఇప్పుడు ఆ మాట ఏం చెప్పకూడదు? నీవు నాతో కూడా ఉండడానికి ఇచ్చావే, ఆ స్త్రీ ఇస్తే తిన్నాను. ఈ మాట చెప్పొచ్చింది కదా, నా ఎముకలు ఎముక ఇచ్చింది, నా మాంసం ఇచ్చింది, నాతో నారి ఇచ్చింది. ఈ నారి ఇచ్చింది అని లేదా చుట్టూ దేవునికి పెట్టాడు.
మనం అంతే, ఒకటి మీద ఒకటి వేసుకోవడం కానీ ఎవడు కానీ ఒప్పుకోడు నేనే పాపం చేసింది ఒప్పుకోడు. ఏ స్థాయికి ఎదగాలి మనము? మనది కానిది మనమే చేసుకోవాలంట. మనది కానిది మనమే చేసుకోవాలా, అప్పుడు ప్రభు కృపలోకి తీసుకుని రాబడుతూ వస్తాం. దాని కొరికి అపోస్తల బోధ, సహవాసము, రుచిడ, ప్రార్థన, అపోస్తలు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు మందిరంలో సమృద్ధితో తృప్తిపరచబడుతూ వస్తారు. కనుక మందిరం సేవకుడు ఎలా ఉండాలి? ప్రతిష్ఠించబడిన సేవకుడు కావాలి. దేవుడి ద్వారా అసలైన పిలుపు పొందినవాడుగా ఉండాలి. ఇప్పుడు ఎలాంటి కాలం వచ్చేసింది, అందరూ సేవకులే. సంచి తగిలించుకుంటే చాలు నేను ఒక సేవకుడిని, సంచి తగిలించుకుంటే నేను ఒక సేవకుడిని. వాడు ఎట్లా వచ్చాడో మనకు తెలియదు. అక్కడ ఇల్లు బాగుందా లేదా, వాకిలు బాగుందా లేదా, లిట్రిన్ బాగుందా లేదా, మా పిల్లలకు స్కూల్ బాగుందా లేదా, ఎంత రాబడి వస్తుంది, ఇదే పనికి వాళ్ళ చెత్తలు ఉండాలి. మేము ప్రతి మంగళవారం చేస్తాం కదా, ఆయా సమస్యలు అంతా వస్తారు. వాళ్ళు వస్తే దానంతా క్షుణ్ణంగా చూస్తే చివరికి ఏంటి? స్వార్థము, ధనాపేక్ష. ఈ రెండే, స్వార్థము, ధనాపేక్ష. కనుక ఈ రెండే. అంత్యదినములు అపాయకరమైన కాలం వచ్చును. మరి స్వార్థపరులు, ధనాపేక్షకులు, బిగ్గములు ఆడువారు, అతిచంద్రులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, గర్భాంధులు, దేవుడి కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు, పైకి భక్తి గల వారు, దాని శక్తిని ఆశించిన వారు, ఇటు వారికి ఉండు. ఈ అంత్యదినాలు చూస్తున్నాం. ఈ అంత్యదినాల్లో ఇలాంటి కాలంలో మిమ్మల్ని పోషించాలంటే, మిమ్మల్ని హెచ్చరించాలంటే, గద్దించాలంటే ఎలాంటి సేవకుడు కావాలి? ప్రతిష్ఠించబడిన సేవకుడు కావాలి. రండి, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం 4-5 వచనాలు. 4-5 వచనాలు కలిసి చదువుకుంటామా? యెహోవాకు నా ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి. గర్భంలో ఉండగానే కోరుకున్నా అంట, గర్భం నుండి బయటికి రాకముందే కోరుకున్నా అంట. ఎంతమంది తల్లులు అంటుండలే, కాన్పు చాలా కష్టంగా ఉన్నప్పుడు మొక్కులు కాదు, ప్రభా నాకు మగపిల్లని ఇచ్చామంటే నీకు ఇస్తాను అని అంటావు. ధ్యానాలు గడిచిన తర్వాత అన్నీ మర్చిపోతాం. కనుక ఆ కాన్పులలో ఏమేమో మొక్కేసుకుంటాం. అబ్బా ప్రభా కాన్పు చల్లగైతే వీడు నీకు ఇస్తాను, కూతురు కొడుకు నీకే ఇస్తాను. వద్దిదే. దినాలు గడిచిన తర్వాత వాడిని చదువు, వాడికి ఉద్యోగాలు అని చూస్తుంటే, అమ్మా వీడు కలెక్టర్ అవుతాడేమో, వీడు డాక్టర్ అవుతాడేమో, వీడు ఇంజనీర్ అవుతాడేమో, వీడు పెద్ద రాజకీయవేత్త అవుతాడేమో. కనుక వీడిని ఎట్లా ప్రవహించేది? ఇంకోటి ఉన్నాడు, వాడు కొంచెం తొంటరోడు, తొలవాడు, క్లాసులో మొద్దు, వాడు దేనికి పనికిరాడు. కనుక ప్రభా ఎవడో వాడు ఇస్తాను కనుక వీడిని చూసుకో. పనికి వాడేమో ప్రభుకు, మన అట్లాంటి వాళ్ళు బాగుండేవాడిని నాకు. కనుక జాగ్రత్త. గర్భవాసములోనే ఏర్పరచుకున్నాడంట, ప్రతిష్ఠించబడ్డాడంట. అలాంటి వాడు ఏమన్నాడు? నీ నోట నా మాట పెడతాను, అదే పలకాలి, వేరే పలకద్దు. 9 వచ్చాను. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోటి ముట్టి ఇలా సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుడుకును, విరగొట్టుడుకును, నశింపజేయుడుకును, పడదొట్టుకును, కట్టుడుకును, నాటుడుకును నేను ఈ దినమున జనముల మీద, రాజుల మీద నిన్ను నియమించి ఉన్నాను. అదిగా వచ్చింది. కనుక పడగొట్టేవాడు, కట్టేవాడు, నాటేవాడు, పెరికేసేవాడు. కనుక ఏమంటాడు? నీ నోట ఏమాట పడుతుంది చెప్పు. కనుక కొన్నిసార్లు మనం చెప్పలేకపోతాం. ఎందుకు? ఆడ వాతావరణం అట్టుందేమో, మనం చెప్పలేకపోతాం. కనుక అంటాడు, నీ నోట మాలు పెట్టాను పలుకు, వారు నీ వైపు తిరగాలని నువ్వు వారి వైపు తిరగకూడదు చెప్పాడు. ఇర్మియా అట్లాంటి వాడు. అందుకని ఇర్మియా విలపించు ప్రవక్త. ఆయన జీవితంలో చేసిన ప్రయాస అంతట్లో ఒక్కడైనా మారు మనసు పొందలే, ఒక్క ఆత్మ కూడా రాలే. అందరికి గద్దించడమే, తిట్టడమే, కొట్టడమే, శపించడమే, ఇవే జరుగుతున్నాయి. కనుక ప్రభు నువ్వు చెప్పింది నేను చేస్తున్నా, నువ్వు చెప్పింది నేను చేస్తున్నా. ఎంత భయంకరమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. మానవ పెంట తీసుకొని రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. ఎంత భయంకరమో! అంతగా లోబడిపోయాడు. ఎన్నిన్ని అంత లోబడిపోయాడు. నేను ఇలా చేస్తాను వాళ్ళందరినీ. కనుక రకరకాలుగా గమనిస్తూ వచ్చామంటే అలాంటి సేవకులు కావాలా? దేవా ప్రతిష్ఠించబడిన సేవకుడు కావాలా?
సరైన పిలుపు పొందిన సేవకుడు కావాలా, నాగడి మీద చేపెట్టి వెనకదాడు తిరగకుండా ముందు సాగేవాడు కావాలా, ప్రభు దగ్గర కనిపెట్టి తీసుకొచ్చేవాడు కావాలా, ఈవేళ దేవుడు నాతో మాట్లాడినాడు అనేవాళ్ళు కావాలా, మందిర సమృద్ధితో తృప్తిపరచబడి వెళ్ళేవాళ్ళు కావాలా. ఎవరు? ఆ సేవకుడు అక్కడ కనిపెట్టి వస్తే తప్ప ఈవేళ ఆదివారం ఏం మాట్లాడమంటావు ప్రభా, ఇవాళ ప్రార్థన కూడా ఏం మాట్లాడమంటావు ప్రభా, బైబిల్ స్టడీ ఏం మాట్లాడమంటావు ప్రభా అని అడిగి కనిపెట్టి తీసుకొచ్చేవాడు కావాలా. ఆవేళ ఎవరెలా ఉండడం వాళ్ళకి ఏం తెలుసును, దాని ద్వారా వాళ్ళకి క్షేమము, మేలు, సమృద్ధి వాళ్ళు ప్రభు యొక్క రూపంలోకి తీసుకుని పడతారు. అర్థమైందా? యెషయా 52 11వ వచనం. యెషయా 52:11 వచనం చదువుకుంటాం. 52:11 పౌడి అటువంటి బెల్లుడి అపవిత్రమైన దేన్ని ముట్టుకుడి, దాని ఎదురు నుండి తొలగిపోడి, యెహోవా సేవకులను మోయవారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునుడి. పౌడి అపవిత్రమైన దాన్ని పారిపో. యెహోవా సేవకులను మోయవారులారా, దేవుని కార్యాల్లో పాల్గొనే వాళ్ళారా, ఆయన సేవ చేసేవాళ్ళారా, సేవ ఉపకరణలు మోసేవాళ్ళారా, ప్రయాసపడేవాళ్ళారా, లెక్కకు చెప్పాలా. మీలో చాలామంది బోధకులు కాకుడి, బోధకులైన వాళ్ళు అధికమైన లెక్క ఉప్పు చెప్పాలంటాడు. జాగ్రత్త. నువ్వు చెప్పేస్తే బాగానే ఉంది, నీ సంగతి ఎట్లుంది చెప్పే బాగానే ఉంది, కానీ నీ సంగతి ఎట్లుంది అని ప్రభు ప్రశ్నిస్తాడు. ఇది రెండంచులటువంటి వాడిగల ఖడ్గం కంటే పదును కలదే, ప్రాణమును ఆత్మను కీళ్ళను మూలుగును హృదయమును దానికి తలంపులు ఆలోచనలు శోధించేందుకు వెళుతుంది. వాడికి కాదు, బోధకులు మాకు కూడాను. బాగా చెప్పావురా, గంతులేసి చెప్పావు, బలగుద్దుగుద్ది చెప్పావు, నీ సంగతి ఏంటి అని అడుగుతాడు మమ్మల్ని కూడా. కనుక సేవకులు మోయవారులారా, ప్రతిష్ఠిత వస్తువులు మీరు మోస్తున్నారు, మీరు హ్యాండిల్ చేస్తున్నారు. జాగ్రత్త. ఎప్పుడైతే ప్రతిష్ఠిత వస్తువులండి హ్యాండిల్ చేస్తూ అపవిత్రమైన పారిపో, నాకు ఈ అపవిత్రత వద్దు, నేను అపవిత్ర కాకూడదని. నాజీరు ఆయన కొరకే వ్రతపురుషుడు, ప్రతిష్ఠించుకున్నవాడు. ప్రభా నేను నీ కొరకే ప్రతిష్ఠించుకున్నాను, నీ కార్యాలు నేను చేయాలి, మరి చెత్త జరగలను. కనుక నాకు దైవ జ్ఞానం తెచ్చే, వివేచన తెచ్చే, వివేకం తెచ్చే, తద్వారా నేను ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ విచక్షణ, వివేకం అంటే జ్ఞానము, విచక్షణ అంటే కన్నా డిసైన్మెంట్. ఏది చేయలేకూడదు, మేలు కీడులను వివేచించే వివేకము. ఏది మేలు ఏది కీడు సేవకుడు ఉండాలి, మొట్టమొదటి కానీ ప్రతిష్ఠింపబడిన సేవకుడు ఉండాలా. ఏది మేలు ఏది కీడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. బలమైన ఆహారము సేవకుడు పొంది వాడికి ఇవ్వాలి. అర్థమైందా? వివేచన, డిజైన్మెంట్. వివేకం కాదు, వివేకం అంటే జ్ఞానం. వివేచన అంటే డిజైన్మెంట్. ఏది మేలు ఏది కీడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి ఏది వెళ్ళకూడదు, కార్యాలను ఎలా నిర్వహించాలి ఎంత కూడాను. వివేచన, డిజైన్మెంట్ అది చాలా ఇంపార్టెంట్. కనుక మేలుకీడు సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియం కలిగిన వారు కాబట్టి అట్టి వారికి దేవుని వాక్యము బలమైన ఆహారంగా వస్తుంది. పాల వంటిది, అన్నం వంటిది, రొట్టెల వంటిది, మాంసం వంటిది, జుంటి తేనె దారుల వంటిది, కురిగిన మెదడు వంటిది, దేవుని మందిరం నుండి వస్తున్నటువంటి నదీ ప్రవాహం వంటిది. కనుక దేవుడు తన ఆత్మ ద్వారా ఇచ్చి కట్టాలను కొడుతున్నాడు. కనుక మొట్టమొదటిగా ఏంటి? ప్రతిష్ఠించబడిన ప్రజలు, మారు మనసు పొందిన ప్రజలు. రెండవది ప్రతిష్ఠించబడిన స్థలము. వాళ్ళు క్రైమ్ చెల్లించారు అక్కడికి వచ్చానికి. అక్కడ
యెరూషలేములో మందిరం కట్టుడికై, సొలొమోను కట్టుడికై మోరియా పర్వతం మీద అబ్రహాము తన కుమారుడు బలిగా అర్పించడానికి వచ్చాడే. దావీదు నా బలం అనుకున్నాడే, నా జ్ఞానం అనుకున్నాడే, నా వల్ల అవుతుంది అనుకున్నాడే. వచ్చి అక్కడ దేవుడు గద్దించగా అయ్యా దిక్కుతోచం లేదు కేకలేశాడే. జ్ఞానం నీదే, బలం నీదే, ఐశ్వర్యం నీదే, సమస్తం నీదే అనే కాడికి వచ్చాడే. ఆ రీతిగా అలాంటి స్థలానికి తీసుకున్నవాడు. కోరుకున్న స్థలం చాలా ఇంపార్టెంట్. తర్వాత కోరుకున్నటువంటి సేవకుడు ఆయన కోరుకోవాలి. ఆయన వల్ల ప్రభా మా సేవకుడు దేవుని ద్వారా పిలువబడినవాడు, మా సేవకుడు దేవుని ద్వారా పిలువబడినవాడు, డబ్బు పిచ్చోడు కాడు, అధికార కాంక్ష కలిగిన వాడు కాడు, ఏదన్నా తింటాడు, ఏదైనా చేస్తాడు, ఎట్లైనా వెళ్ళగలడు, అన్నిటికీ అడ్జస్ట్ అవుతాడు, సదుపాయం కల్పించుకుంటాడు. ఏం పర్వాలే, నా ప్రభువుకు నేను జీవిస్తున్నాను, నా ప్రభువుకే జీవిస్తాను. ఇదంతా ఆత్మ ద్వారా, శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా. కనుక ఈ ఆత్మ ద్వారా చేసే కార్యం ఇది. మొట్టమొదటిగా ఈ ఆత్మదేవుడు చేసే కార్యం ఏంటి? ఒక పాపిని వాడి పాపాలు ఒప్పిస్తాడు, అన్నీ ఒప్పిస్తాడు. క్షుణ్ణంగా చూసుకోవాలి. నేను దైవజనుడికి భక్సింగ్ గారికి తర్జుమా చేసేవాడిని. చిన్న వయసులోనే టెస్ట్ లాగి ఇచ్చాడు, ఆయన తర్జుమా చేస్తూ వచ్చాను. ఏమైనా వాడు తెలుసునా అప్పుడప్పుడు, ప్రభువా నన్నే క్షమించగలిగితే ప్రపంచంలో ఎవరైనా క్షమించగలవు. అంత పాపాత్ముడైనా నేను కూడా అంత పాపాత్ముడా? ప్రభా నన్నే క్షమించగలిగితే ఎవరైనా క్షమించగలవు. నేను అనుకున్నా ప్రభా అంత పాపాత్ముడా భక్సింగ్ గారు అని అనుకుంటుంటే నాకు అర్థమైంది కాదు. తర్వాత నాకు అర్థమైతే వచ్చింది. ఏమర్థమైతే వచ్చింది? దేవుడు వాక్యము రెండించిన వాడిగల ఎటువంటి కణకము కంటే పొద్దున కలదై ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగును, హృదయమును, దాని ఆలోచనలు శోధించేంతవరకు ఎడుతుంది. అంతవరకు వెళ్ళనిచ్చాడు. మనం వెళ్ళలేము, ఈడీని తిరుగుతుంది అంతే. దేవుడు వాక్యం లోపలగా వెళ్ళలేము. చూసుకున్నారు కాబట్టి అంతగా కేకలేస్తూ వచ్చాడు. కనుక లోపలగా వెళ్ళాలా? ఎంతగా నువ్వు హెచ్చరించబడుతూ వస్తావు అంత దీనుడి తగ్గించుకోవాలా. ఇంకా లోపల పాపంతో చూసుకుంటూ రావాలా, లోపల పాపంతా నువ్వు చూసుకుంటూ రావాలా. మనం గమనించామంటే దేవుడు వెలుగు ఆరితిగా అధిగమిస్తూ వస్తుంది. అంటాడు, నేను లోకానికి వెలుగు, మీరు నన్ను వెంబడించండి. అప్పుడు జీవపు వెలుగులో మీరు నడిచేదని అంటాడు. నన్ను వెంబడించేవాడు జీవ వెలుగు నడుచు అంటాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం చూడకని చెప్పేస్తున్నాను, టైం ఎక్కువైతుంది. అపోస్తల కార్యం 9వ అధ్యాయం అంటాడు, ఒక వెలుగు చూస్తూనే అంటాడు దమస్కు దారిలో. 22వ అధ్యాయంలోకి వచ్చామంటే అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, నేను గొప్ప వెలుగు చూస్తూనే అంటాడు. 26వ అధ్యాయంలోకి వస్తే అగ్ని రాస్తూ అంటున్నాడు, రాజా నా చుట్టూను, నాతో పాటు ఉన్న వారందరి చుట్టూను సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు చూస్తే అంటాడు. ఏమి అప్పుడు చూసిందేంటి, ఇప్పుడు చూసిందేంటి? సూర్యుని చుట్టూ సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశం. అప్పుడు చూసేసి అయిపోయింది. కానీ దినాలు గడుస్తూ వస్తే ఆ వెలుగు సామాన్యమైనది కాదు. ఆ వెలుగులో చూసుకున్నప్పుడు నాడు నేను అపోస్తలుని అనిపించుకున్నాను కూడా యోగ్యుని కాను తగ్గించుకున్నాడు కొన్ని రాష్ట్రపత్రికలో. తర్వాత గొప్ప వెలుగు, ఈ గొప్ప వెలుగు చూసేవాడు ఏమంటున్నాడు? గొప్ప వెలుగు చూసేవాడు ఎఫెసీయుల రాష్ట్రపత్రికలు చూసేవాడు 3వ అధ్యాయంలో ఏమంటాడు? అయ్యా విశ్వాసం చూస్తే వాళ్ళకుండా వెలుగు చూస్తుంటే, ఓయమ్మ అంత వెలుగు నాకు లేదు, అంత వాక్యం నా దగ్గర లేదు, ఓయమ్మ వాళ్ళు నాకు బోధించేట్టుగా ఉంది, వాళ్ళని చూస్తే నేను ఎన్నిక విషయాలు నేర్చుకోవాల్సి వస్తుందని చెప్పి ఏమంటాడు? పరిశుద్ధులందరికంటే అత్యల్పుడు అన్నాడు. తిరుడు తగ్గించుకుంటున్నాడు. తిమోతి రాష్ట్రపత్రిక వెళ్తే ఏమంటాడు? సూర్యుడు తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశం అంటాడు వెలుగు చూశాను. అన్నప్పుడు తిమోతి తన దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి పిల్లవాడు అంటాడు, తిమోతి నేను పాపుల్లో ప్రధాన పాపిని, హానికడును, దూషకుడిని, హింసకుడిని. ఏం చూసావా? దినాలు గడుస్తూ వచ్చేది మన యొక్క సంగతి చూసుకుంటూ వచ్చామంటే నరాల్లో ఎంత పాపం ఉంది, లోపల ఉందో అంత చూసుకుంటూ వచ్చి దేవుడు ఎప్పుడో తగ్గించుకుంటావు. ఎంతగా తగ్గించుకుంటావు? నేను కాదు ప్రభా క్రీస్తే, నా బలం కాదు ప్రభా క్రీస్తే, నా జ్ఞానం కాదు ప్రభా క్రీస్తే, నా యొక్క స్తోమత కాదు ప్రభా క్రీస్తే, నాది ఏది కాదు ప్రభా నీవే. ఆకాశం క్రింద నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఆకాశం ఉండగా ఆకాశం నాకుండా ఈ లోకంలో నాకేదో అక్కర్లేదు అనే కాడికి వస్తాడు సేవకుడు. అర్థమైందా? యోబు గ్రంథం 41:11. ఇప్పుడు చదివే గట్టిగా. యోబు గ్రంథం 41:11 ఈయన చదువుతాడు గట్టిగా. 41:11 అందరూ రాసుకుంటూ కూడా మంచిదే. నేను తిరిగి ఇవ్వలసి చూడనట్లుగా నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చినా
ఆకాశ వైశాల్యవంతుడి కింద ఉన్నదంతా నాదే కదా, ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతా నాదే కదా. నేను తిరిగి ఇచ్చినట్టుగా నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చినాడా? ఏమి ఇవ్వగలము? దావీదు అంటాడు, ప్రభా నీది నీకే ఇస్తున్నామయ్యా, నీవే ఇచ్చావు, నీది నీకే ఇస్తున్నాం. ఇలా ఇచ్చానికి మాకు స్తోమత కలిగించినందుకు, మనపూర్వక ఇచ్చిన బుద్ధి పుట్టినందుకు నీ స్తోత్రమే అంటున్నాడు. కనుక ఆయన దానికి ఇస్తున్నాం. ఈ లెక్కలేకి వచ్చేసావంటే, ప్రభా నాది కాదు, నేను కాదు, నా బుద్ధి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నా ఐశ్వర్యం కాదు, నా స్తోమత కాదు, అసలు నేను కానే కాదు, మట్టి. ఈ మట్టిలో మహిమైశ్వర్యాన్ని కుమ్మరించావయ్యా అని ఆ స్థాయికి సేవకుడు తీసుకొని రావాలి. అర్థమైందా? కనుక నాది అన్నామంటే కన్నా దాన్ని ఎలా తీసేయాలో ఆయనకే తెలుసు. బైబిల్లో నేను, నాది, నాకు, నా వాళ్ళు అన్నటువంటి వాళ్ళంతా ససక్కం జారిపడ్డారు. వద్దు, ఆ స్థితికి రావద్దు. నాది కాదు ప్రభా, నీదే, నీకే, నిన్నే. దావీదు రాజు అనేక విషయాలు ఎలాంటి అనుభవంలోకి వచ్చేసి చివరిగా ఏమంటున్నాడు? దాన్ని అందరం కలిసి నేను చదువుతాను, తర్వాత అందరం కలిసి చదువుకుంటాం. ఒక 4 వచనాల్లో ఎన్నిసార్లు అంటాడు, నీదే, నీకే, నిన్నే, నీ వలనే, మహిమ నీదే, బలమిచ్చేవాడు నీవే, నీ వశమే, అందరినీ హెచ్చించేవాడు నీవే, అన్నీ నీదే 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 అంటాడు. రైట్, అది చదువుకొని ముగించుకుంటాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం, ఫస్ట్ క్రానికల్స్ 29th చాప్టర్, 29వ అధ్యాయం. ఎన్నిసార్లు అంటాడు? చదువుకుంటామా? నేను చదువుతాను, వినండి. మొట్టమొదటిగా 10వ వచనం నుండి 11 వరకు ఎన్నిసార్లు అంటాడు మీరు చూడండి. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లా స్తోత్రములు చెల్లించను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశమును సమస్తమును నీ వశము. మహాత్మ్యమును, పరాక్రమను, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవును, బలమును, పరాక్రమను నీ దానములు, హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చేవాడువు నీవే. 12 సార్లు అంటాడు. 12 సార్లు నీదే, హెచ్చించేవాడు నీవే, బలమిచ్చేవాడు నీవే, ఐశ్వర్యం నీదే, బలము నీదే, జ్ఞానం నీదే, సమస్తం నీదే, మాదంటూ ఏం లేదు. అనేక అనుభవాలు గుండా వెళ్ళి అయితే మనం ఏమంటాము? నాదే, నేనే, నాకే. వద్దు వద్దు. మన మందిరాలన్నీ వాక్యాలు ఈ రీతిగా ఉంటాయి. నేను కోమటిగూడెం జన్మించాను, మా అక్కడ మందిరాలు ఉంటాయి. అవి మందిరానికి కన్యాకుమారి గుడి, ఏమో గుళ్ళన్నీ ఉంటాయి. వాటిలో అంటారు అన్ని పేర్లు ఉంటాయి, వాక్యాలు ఉండవు, అన్ని పేర్లు ఉంటాయి. గేటు మొదలుకొని లోపల వరకు ఇది ఇచ్చిన దాతెవరు, ఇది ఇచ్చిన దాతెవరు, అందరి పేర్లు ఉంటాయి. మొత్తం వాళ్ళ పేర్లు ఉంటాయి. ఒక ఫ్యాన్ ఇచ్చారు మా నాన్నను వాళ్ళ బావగారు. మా నాన్నేమో బొంతల రామచంద్ర చెట్టి, వాళ్ళ బావగారేమో గార్ల నరసింహ చెట్టి. వాడితో ఒక రెక్క మీద బొంతల రామచంద్ర చెట్టి, ఇంకొక రెక్క మీద గార్ల నరసింహ చెట్టి ఇది తిరుగుతున్నారు. నాది అనబాకు, నేను అనబాకు. ఆ స్థాయికి ఎప్పుడు వచ్చేది మన మంటి మానవులను గుర్తుంచుకొని, నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి దాన్ని, నన్ను ఇంతగా ప్రేమించా ప్రభా. ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు నీవెక్కడ, నేనెక్కడ? నన్ను ప్రేమించి మానవాకృతిలోకి వచ్చి నా కొరకే శిలువకెక్కి, చేతులతో చేసి నా పాపాల కొరకే నువ్వు చేతులు మేకులు కొట్టించుకొని, కాళ్ళతో చేసే పాపాల కొరకే కాళ్ళలో మేకులు కొట్టించుకొని, తల్ల మొడికెడం పెట్టుకొని, ప్రక్కల బలంతో ఉడబడి ఆఖరి రక్తం బట్టి వరకు కాల్చుడుగా నేను ఏ పాటి వాడిని చెప్పి నన్ను ఇంతగా ప్రేమించావు. నన్ను ఎవడు ప్రేమించడే? నా సంగతి బయట చెప్తే మా నాన్న ప్రేమించడే, మా అమ్మ ప్రేమించదే, ఎవరు ప్రేమించడే? సృష్టికర్త దేవా, నన్ను ఇంతగా ప్రేమించావే, నీకేమిచ్చారో తెచ్చుకోగలను. ఆకాశ వైశాల్యం అంతా నీదే కదా. నేను తిరిగి ఇచ్చినట్లుగా ఎవరైనా నాకేమైనా ఇచ్చినాడా? మనం కేవలం మన ప్రేమే, స్తుతి, మహిమ, ఆరాధన, ఘనత అంతే దేవా. ఎందుకంటే ఏమి ఇవ్వలేను. ఘనుడు నీవే, మహిమ నీదే, ఐశ్వర్యం నీదే, జ్ఞానం నీదే, స్తోమతలని నీవే, మాదంటూ ఏం లేదయ్యా అని చెప్పి దేవుడు తగ్గించుకుంటావు. అప్పుడు ఆ మహాగణుడు
మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి అనేవాడు ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడంట? విరిగిన ప్రాణాన్ని ఉజ్జింపజేడుకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేడుకును, వినుగల వద్దును దీనమనసుల వద్దును నివసించును. యెషయా 57:15. ఏమంటాడు? వినుగల వారిని ఉజ్జింపజేడుకును, వారి ప్రాణాన్ని, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేడుకును. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఉజ్జింపజేస్తాడంట. ఎప్పుడైతే వాళ్ళు పాపాలు చూస్తూ వస్తే విరిగిపోయారో, నలిగిపోయారో, నలిగిపోగానే ఆ దేవుడిని ఇంకా చూస్తూ వచ్చాడు కొత్తగా. దేవా, నువ్వు కొత్తగా చూస్తున్నావు, నిన్ను ప్రభా నాలో నివసిస్తున్నావు, ఇప్పుడు నాకు కనబడుతున్నావు, నాకు ఎరుక చేస్తున్నావు, ఎంత గొప్ప దేవుడా, తండ్రి నన్ను ప్రేమించింది అని చెప్పి ఇంకా విరిగిపోతావు, ఇంకా నలిగిపోతావు. అది దైవజనుడి పక్షంగా చూశాను. ఏమన్నాడు? నన్నే క్షమించగలిగితే ప్రపంచంలో ఎవరైనా క్షమించగలవు. ఇప్పుడు అర్థమైంది నాకు. కనుక ఆ స్థితికి రా. పరిశుద్ధాత్మ దేవుడు నేను సంధిస్తూ, దర్శిస్తూ, ఒప్పిస్తూ, చూపిస్తూ ఉంటుండగా దేవుడు వాక్యం సజీవమై బలములదై రెండించి ఎటువంటి వాడిగల కట్టుమ కంటే పదులుగలదే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును, హృదయమును, దాని తలంపులు, ఆలోచనలు సమస్తం శోధించగలిగిస్తుందో అలా వెళ్ళని ప్రభా, నేను ఏ పాటిదాన్ని, నేను ఏ పాటి వాడిని, నన్ను ఇంతగా ప్రేమించానికి అని చెప్పి ఆ ప్రేమ అతడే నీ వంటి వాడు లేడయ్యా, క్షమించడం నీ వంటి వాడు లేడయ్యా, కనిపించడం నీ వంటి వాడు లేడయ్యా, పరిశుద్ధతలు నీ వంటి వాడు లేడయ్యా, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు నీ వంటి వాడు లేడయ్యా అని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ అనేక కార్యాలు చూపిస్తూ వస్తే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తూ వచ్చే వెళ్తే ఇస్రాయేలు స్తోత్రం మీద ఆశ్చర్యమైన పరిశుద్ధ దేవుడు ఇక్కడ అలంకరించబడిన రాజు ఇస్తూ ఉంటే అందరి హృదయాలు తాకబడుతూ వస్తాయి, అందరి భారాలు దొల్లిపోతూ వస్తాయి. ఎరిగావా? ఎరుకునంటే ఈరోజు ఎరుకు. నన్ను ఎరుకులు తీసుకొచ్చి 55 ఏళ్ళు ఇంకా ఎరుగుతున్నా, ఇంకా నువ్వు ఎరుకున్నా ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు. నేను సరైన రీతిగా పశ్చాత్తాపడలేదు. ఇంకా నా లోపల సావను చాలా ఉన్నాయి. నేను, నాకు, నాది ఈ ఘనతలన్నీ, మెప్పులను ఇంకా నా లోపల ఉన్నాయి. ప్రభా క్షమించయ్యా. చిన్న ప్రార్థన చేసుకో, గొప్ప రక్షణ ఇస్తాడు. తద్వారా ఇప్పుడు వచ్చుడు ద్వారా అంటాడు, వచ్చుడు ద్వారా ఆయన పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలు వారి మధ్య సంచరిస్తా అంటాడు. ప్రతిష్ఠించబడిన ప్రజల మధ్యలో ఉంటా, ప్రతిష్ఠించబడిన స్థలము, ప్రతిష్ఠించబడిన సేవకుని ద్వారా ఇవన్నీ అయితే అంటాం కదా. నాకు కావాల్సిన కృప చేయి, ఈ స్థలం ఆంధ్రకి ఇచ్చేయి. తద్వారా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడాను నీ దీవులు పొంది వెళ్ళాగునా. ఏ కష్టాలు వస్తున్నారు, ఏ నష్టాలు వస్తున్నారు, ఏ సమస్యలు వస్తున్నారు, వాళ్ళ కష్టాలు నష్టాలు తీర్చబడింది కాక. కనుక హన్నా వచ్చిన మందిరానికి గర్భము తెరిచాడు. చనిపోయాడు కొడుకు 7 రోజుల నుండి దావీదు. నేను వెళ్ళగానే వాళ్ళకి రాగడా నిరీక్షణ వచ్చింది. దేవుడు మందానికి వచ్చి చూడు, ఎన్నెన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు, కనుక ఎన్ని స్వస్థతలు, ఎన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు. నా మందిరంలో అందరినీ సకల జనులను ఆనందింపజేస్తూ ఉంటున్నాడు. ఆనందం ఇక్కడ ధ్యానం ఉంది, నెమ్మది ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ఆయన ప్రార్థించే జాబులు ఉన్నాయి. వచ్చి చూడు 64 నేను హెబ్రోనుకి వెళ్ళినప్పుడు 64 మారు. ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. ఏంటి రేపు వచ్చి చూస్తాను, వాళ్ళ మరుసట్లో వచ్చాను. వాతావరణం అంతా తాకింది నన్ను. ఇక్కడ పరిస్థితులే వేరుగా ఉన్నాయి. ఇక్కడ దేవుడున్నాడు, యెహోషమ్మా దేవుడున్నాడు. ఇక్కడ దేవుడుకున్నాడు. ఆ దేవుడు సంధించాడు, దర్శించాడు, ఒప్పించాడు, 55 ఏళ్ళు నడిపించాడు. నిన్ను కూడా నడిపిస్తాడు. కనుక ఈ స్థలాన్ని ఆర్తిగా దీన్ని ప్రతిష్ఠించనై ఉంటున్నాం. సౌడుకురిని గారు ప్రార్థన చేస్తారు, అడిస్తారు. ఇలాంటి ప్రార్థన చేస్తాం. కింద ఉండేవాళ్ళు, పైన ఉండేవాళ్ళు అందరూ కూడాను కళ్ళు మూసుకోవాలి. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ, యెహోవా నిషి అనే ప్రార్థనా మందిరము, మా తండ్రి ఇక్కడ సేవకుడు తిమోతి తండ్రి, ఇంకా అతని కుటుంబము, బాధ్యత వంచే బిడ్డలు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు, ఇది శక్తి చేత కాదు, భవం చేత కాదు అని నా ఆత్మ ద్వారా జన్మించి సెలవిచ్చినటువంటి మాటలు బట్టి నేను స్తుతించి గణపరుచుకుని ఆడుతున్నా. మా తండ్రి నీవే తండ్రి, నీకు ప్రతిష్ఠించబడిన ప్రజలు కావాలి. దేవుడు సొత్తైన జనాంగం అంటున్నావు, స్వర్గతించుకున్న ప్రజలు అంటున్నావు. నా సంఘాన్ని నేను కట్టుకుంటే సెలవిస్తూ ఉంటున్నా. అంతేకాదు తండ్రి, ప్రతిష్ఠించబడిన స్థలం గురించి మాట్లాడుతున్నావు. అంతేకాదు తండ్రి, ప్రతిష్ఠించబడిన సేవకుల గురించి మాట్లాడుతూ ఉంటున్నావు. ఇవి లేకపోతే కన్నా
అంతా ఒట్టిదే మా ప్రభా. ఈ రీతిగా వాళ్ళకి ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చావు, ఎన్నెన్నో నెరవేర్చావు తండ్రి, ఎన్ని అద్భుతాలు చేసావు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసావు, ఇవన్నీ కూడాను వాళ్ళ లోపల జరుగుతూ ఉంటుండగా వాటిని జరిగా తండ్రి, ఇది ఆత్మ ద్వారా జరిగిన స్తోత్రాలు, ఆత్మదేవాలను సంఘాన్ని కడుతూ ఉంటుండగా మా ప్రభా ఆ వలయంలో మేము వచ్చుదుము గాక. ఆత్మదేవుడు ఒప్పిస్తూ ఉంటుండగా, పాపాన్ని ఒప్పిస్తూ ఉంటుండగా క్షుణ్ణంగా చూసుకుందాము గాక. దైవజనులు విరిగిపోతున్నారు, నలిగిపోతున్నారు, మేమే విరగడం లేదు, నలగడం లేదు, క్షమించయ్యా, కనికరించయ్యా. దేవుని వాక్యం యొక్క వెలుగులో మా జీవితాలు చూసుకుని మేము సరి చేసుకుందాం గాక, కనికరించబడదాం గాక, క్షమాపణ పొందుదాం గాక, పవిత్రపరచబడదాం గాక. నీ స్వరక్తం ఇచ్చుకున్న సంఘంలో ఇవిడి మేము కూడా తండ్రి ఆరాధించడం గాక, నేను స్తుతించి కొనియాడి కీర్తించడం గాక. అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా లేకపోతే ఏదో వచ్చాపోయామో అడుగు కాకుండా వాళ్ళు నీ మందిరానికి వచ్చారు, నీ మందిర సమృద్ధితో వాళ్ళని తృప్తిపరిచి పంపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క క్షణంగా అడగ మూసుకో. నీ పాపాలు ఇంకా క్షమించబడలేదు, నువ్వు దేవుడి జనాంగంలోకి రాలేదు, దేవుడి ప్రజ అయిపోలేదు, ఆయన స్వకీయ సాంపాద్యం కాలేదు. ఇంకా పాపంలో ఉండవా, మోసంలో ఉండవా, దగాలో ఉండవా, అబద్ధాల్లో ఉండవా, దొంగతనాల్లో ఉండవా, లంచాలు మోసాల్లో ఉంటున్నావా, ఎలా ఉన్నా తెలీదు. ఒక్కసారి ప్రభా ఈవేళ మందిని ప్రతిష్ఠ రోజు నాతో మాట్లాడుతున్నావు, ఒక్కసారి క్షమించని చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉంటుండగా చిన్న ప్రార్థన చేసుకున్నావంటే గొప్ప రక్షణ. వచ్చినట్లు వెళ్ళవు, సంతోషంతో హృదయం గంతులు వేసుకుంటూ వెళుతుంది. అంతేకాదు సేవకులారా, ప్రతిష్ఠించబడిన సేవకుడివేనా నీవు? యెహోవా సేవకులను మోయవారులారా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, పోవుడి అపవిత్రం దానిని పారిపోవుడి అని సెలవిచ్చినటువంటి రీతిగా తండ్రి ప్రతిష్ఠించబడిన సేవకుడు, నీ పిలుపు అందుకున్న సేవకుడు, నీ కార్యాలు పాల్గొన్న సేవకుడు. సేవకులు కూడా ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి, సేవకులు కూడా ఎన్నో తప్పుడు స్థితులు ఉంటున్నాయి, నీతో కూడా మాట్లాడుతూ ఉంటుండగా సరి చేసుకో. ఇంకా మారుమనసు లేదా, పాప క్షమాపణ లేదా, హృదయ శుద్ధి లేదా, నీ మార్గాలు నువ్వు నడిచిపోతుంటున్నావా, అంత ఇంతేలేని వెళ్ళిపోతున్నావు? కాదు. మాడం ఎప్పుడు వస్తుందో చెప్పి రాదు. చావు రాకముందే, యాత్ర ముగించకముందే ప్రభు నేను దర్శిస్తూ సంధిస్తూ స్పందిస్తూ ఉండగానే ప్రభా నాతో మాట్లాడడానికి వీళ్ళ ఇక్కడ తీసుకొచ్చావయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా. రెండంచులు గల వాడగల ఖడ్గము ఇరువైపుల బదులు కలిగింది, నాతో మాట్లాడుతుంది. హృదయం ఆలోచన శోధనలు శోధించేందుకు వెళుతూ ఉంటుండగా ప్రభా క్షమించని చిన్న ప్రార్థన చేసుకో. గొప్ప రక్షణ. ఏదో ఖాళీకి వచ్చి ఖాళీ వెళ్ళిపోయింది కాదు, ప్రభుత్వం మాట్లాడే తీసుకొచ్చాడు. మాట్లాడే దేవుడు, సంధించే దేవుడు, దర్శించే దేవుడు, ఒప్పించే దేవుడు, నిన్ను ఆత్మీయంగా కట్టి పరమ రాజ్యానికి సిద్ధపరిచే దేవుడు. చిన్న ప్రార్థన 64 ఏప్రిల్లో చిన్న ప్రార్థన చేశాను. ప్రభా పాపిని క్షమించయ్యా, క్షమించావు, నీకే వందనాలు. ప్రభా నా హృదయాన్ని నీ రక్తంతో కడుగుమయ్యా, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు. నా లోపలికి రానైనా నన్ను నడిపిస్తూ ఉంటేనే వచ్చి నడిపించయ్యా. నా ఆత్మ ప్రాణదేవుని చేతులు పెడుతున్నానయ్యా, నా లోపలికి వచ్చేందుకు స్తోత్రాలు. చిన్న ప్రార్థన. అందరూ నా వెంట పలకాలి. యేసు ప్రభువా, పాపినయ్యా, ఈ మధ్యాహ్న వేళ ఈ మందిరం యొక్క ప్రతిష్ఠిత దినమందు నాతోనే మాట్లాడుతున్నావు. నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా. క్షమించుటకై సిద్ధమైన మనసు గలవాడా, క్షమించినందుకు నీకే వందనాలయ్యా. నీ పావన రక్తంతో నా పాపిష్టి హృదయాన్ని కడుగుమయ్యా. కడిగి వేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. నువ్వు చనిపోయి తిరిగి లేచినావు, నీ ఒక్క సమాధి ఖాళీగా ఉంది. నా లోపలికి వచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామమున పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకో. నిజంగా ప్రార్థన వచ్చేసి ఉంటే, చేసుకుంటూ ఉంటే
కింద కూర్చున్నా సరే, పైన కూర్చున్నా సరే, మేడ మీద ఉన్నా సరే, లేక కింద పాత మందిలో ఉన్నా సరే, నీ చేతులు చూపు దించు నీకు ప్రార్థన చేస్తాం. ఈరోజు జీవితం మారిపోతుంది. ఎవరైనా ఎక్కడైనా చేయి చూపు దించు చాలు, చేయి చూపు దించు అంతే, ఏమక్కర్లే. బాబు ప్రభుని క్షమించుగాక, అయ్యా నిన్ను కడుగుగాక, అమ్మాయి నిన్ను క్షమించుగాక, నిన్ను కడుగురాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఏమస్తగా ఏమన్నా అందరూ నీ ప్రభునితో మాట్లాడుతూ ఉంటే, ప్రభా నా పాపంగా క్షమించబడాలి నాకే తెలుసు, నా విధంగా కడగడం నాకే తెలుసు, మారుమూలైన ఫలం నాలో లేదు నాకే తెలుసు, నువ్వు మారేవని ఎవడు చెప్పలేని స్థితిలో ఉంది, నేను క్షమించయ్యా కనికరించాను అంటుంటే నీ చేతులు చూపిదించు, నీకు ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఎక్కడైనా చివరిగా అడుగుతున్నాను, దేవునితో ఆడుకోబాకు, పాపంతో ఆడుకోబాకు, సాతాను మాట వినబాకు, ప్రభుత్వం మాట్లాడుకు తీసుకొచ్చి ఉండగా చివరి అడుగుతున్నాను, బాబు నేను చూశాను చేయించి. ఇంకెవరైనా ఎక్కడైనా నీ చేయి కనబడాలని నువ్వు చూపించారే, కళ్ళు తెచ్చేవాళ్ళు ఎవరంటే వాళ్ళతో దేవుడు మాట్లాడుతాడు, ఎవడు తెలుస్తాడు, ఎవడు చేయి చూపిస్తాడు చూస్తామంటారు, నీతో ప్రభు మాట్లాడుతున్నది కనుక చివరికి అడుగుతున్నాను. ఎవరైనా అమ్మాయి కుర్చీలో నిన్ను కూడా ప్రభు క్షమించిన కాక, నిన్ను కడుగును కాక, దేవునితో ఆడుకోబాకు, పాపంతో ఆడుకోబాకు. ఇల్లు చేరుతామని గ్యారెంటీ లేదు, ఇవాళ ఇంటిలో రేపు మంటిలో ఎవరికి తెలుసును. నీ జీవం ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటిదే, వద్దు. జీవితంతో ఆడుకోబాకు. నీ కొరకు పరలోక రాజ్యం కాసుకుంది. సృష్టికర్త నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, కౌగిలించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందము కనుక దేవుడు సన్నిధి, స్వరము, కృప ఎన్ని వాళ్ళు కోరుతున్నాడని కాసుకో ఉండాయి, పోగొట్టుకోబాకు. కింద కూడా సరే ఎవడేమంటే నీ చేయి కనబడాలి చూపు దించు, నీకు ప్రార్థన చేస్తాం. చివరికి అడుగుతున్నాను, ఎవరైనా ఇక్కడ చూపు దించు చాలు, అందరూ కళ్ళు మూసుకున్నా, అమ్మాయి నేను కూడా క్షమించుగాక. ఇంకెవరైనా ఎక్కడైనా చేయి చూపు దించు చాలు, నీకు ప్రార్థన చేస్తాం. బాబు నిన్ను కూడా క్షమించుగాక, నిన్ను కనిపించుగాక. ఇంకెవరైనా ఎక్కడైనా సేవకులైన వాళ్ళతో కూడా మాట్లాడుతూ వచ్చాడు, నువ్వేం చేయి చూపించాల్సిన పని లేదు, కానీ ఏ విషయంలో మాట్లాడినాదో సరి చేసుకో. దేవా ప్రతిష్ఠించబడిన సేవకుడు కావాలని కోరుతున్నాడు, సరైన పిలుపు అందుకున్నటువంటి సేవకుడు కావాలని కోరుతున్నాడు, ఆయన పాదాల దగ్గర కనిపెట్టే సేవకుడు కావాలని కోరుతుంటున్నాడు, అపవిత్రమైన దాని నుండి పారిపోయే సేవకుడు కావాలని కోరుతుంటున్నాడు. లేకపోతే నువ్వు లెక్క ఎక్కువ అప్పగించాలి, నువ్వు చేయి చూపించవలసిన పని లేదు, నీ హృదయంలో చక్కని తీర్మానం చేసుకోవచ్చు చాలు. ప్రేమగల తండ్రి, యెహోవా నిసి మందిరమును మీ వాక్యముతో మమ్మను కూడా ప్రతిష్ఠించుకొనుటకు కొంతమంది తీర్మానం కూడా చేసుకొని, రక్షణ తీర్మానం చేసుకొని ప్రభు ప్రజలుగా రక్షణ కలిగిన ప్రతిష్ఠించబడిన జనముగా కాగలుగునట్టు ప్రేరేపణ ఇచ్చినందుకు వందనాలు. ఈ స్థలం కూడా మీ కొరకు ప్రతిష్ఠిస్తుండగా మా ప్రార్థన, మా ప్రతిష్ట, మా కృతజ్ఞత అంగీకరించి దీవించము, దీవెనకరంగా చేయము. మీ దాసులమైన మేము కూడా ఎంతో సమర్పణతో, యథార్థతతో మీ వాక్యమును, మీ స్వరమును విని అదే నమ్మకంగా మీ ప్రజలకు అందించేవారుగా, మధ్యలో ఎలాంటి వైదొలిగిపోయే స్థితి లేకుండా ప్రతిష్ఠించబడిన వారుగా, సంపూర్ణంగా విధేయులుగా, మీకు అంగీకారమైన రీతిగా జీవించేవారుగా చేయమని వచ్చిన వారందరి కొరకు ప్రార్థిస్తూ, ఈ సంఘం కొరకు, మీ దాసుని కొరకు, పరిచర్య కొరకు, పెద్దల కొరకు ప్రార్థిస్తూ, ఈ నూతన మందిరమును మమ్మను ప్రతిష్ఠించుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, తీర్మానం చేసిన వారిని కూడా ఆత్మీయంగా ఇప్పటి నుండి స్థిరపరచమని, ఎదుగునట్లు మీ కొరకు సాక్షులుగా నమ్మకంగా అంతం వరకు జీవించినట్లు సహాయపడమని, దీవించమని యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన వినండి. తిమోతి దయచేసి ప్రభు దయ వలన మరి ప్రభు మాకు అంటే యెహోవా నిస్సి బిడ్డలకు
ఆయా సమయాలలో ప్రత్యేక కూడికలప్పుడు మీరు రావడానికి మనందరికీ దేవుడిచ్చిన మంచి ఈవులను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. దీన్ని మీ అందరూ ఈ యొక్క మందిర ప్రతిష్ఠిత నిమిత్తమై ఆహ్వానానికి విధేయత చూపి మీ అందరూ వచ్చినందుకై ప్రభువును స్తుతిస్తుంటున్నాం. మీ రాకను బట్టి సంతోషపడుతుంటున్నాం. తర్వాత ఇక్కడున్న బిడ్డల కొరకు, క్షేమం కొరకు మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేయండి. ఈ మందిరానికి ఒక మంచి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అనేది ఒక పెద్ద మీటింగ్ ఉన్నది. అయితే దేవుడు అనుమతిస్తే ఆ మీటింగ్ కొరకు ప్రార్థన చేయాలి. మీరు ఏమిటి ఆ మీటింగ్ అంటే, ఈ రైట్ టు లెఫ్ట్ ఏమొస్తుంది అది ఆ యొక్క అది కూడా అద్భుతమే అది జరిగిందంటే చాలా గొప్ప అద్భుతం అన్నమాట. బాగా ప్రేయర్ చేయండి. ఇంకా మంచి కృతజ్ఞత మీటింగ్ కలిగి ఉండవచ్చు. మా సంతోషంలో మీరు అందరూ పాల్పొందినందుకు మీ అందరికీ వందనాలు చెప్తూ ఉంటున్నాము. మీ కుటుంబాల కొరకు మరి మీరు ఇక్కడ రావడానికి మీ భర్తలతో, భార్యలతో, బిడ్డలతో, సంఘాలతో, సేవకులతో వచ్చినందుకై మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ ప్రకటనలు వినండి. ఈరోజు మధ్యాహ్నం వేళ మనం భోజనం అనంతరం, భోజన విషయాలు మళ్ళీ చెప్తాము. భోజనం అనంతరం బాప్తిస్ట్ కార్యక్రమం ఉండిద్ది. ఆ కార్యక్రమంలో తర్వాత సాయంకాలం 7 గంటలకు స్పెషల్ మీటింగ్ ఉండిద్ది. ఇది ఈరోజు కార్యక్రమం. రేపు ఉదయం, రేపు మధ్యాహ్నం, రేపు సాయంకాలం, అలాగనే ఎల్లుండు ఆరాధన ప్రభుత్వం మీద, ఎల్లుండు మధ్యాహ్నం, ఎల్లుండు సాయంకాలం, అంటే ఆదివారం రాత్రి 7 గంటల మీటింగ్ వరకు కూడా ఈ ప్రత్యేక కూడికలు జరుగుతుంటాయి. ఈరోజు ప్రభుదాసులు మరి తిమోతి అంకుల్ గారు, కురేన్ అంకుల్ గారు రాగలిగినారు. రాత్రి మీటింగ్ వరకు ప్రభుదాసులు ఉంటారు. రాత్రికి రిటర్న్ అయ్యి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారు. వారి ప్రయాణ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. రాత్రి మీటింగ్ వరకు వారు ఉంటారు. వారి ఆరోగ్యాల కొరకు, వారి భవిష్యత్తు పరిచర్య కొరకు ప్రార్థనలు ఉంచాలని మనవి చేస్తుంటున్నాం. తర్వాత రేపు ఎల్లుండు జాన్ విక్టర్ గారు హైదరాబాద్ హెబ్రోన్ నుంచి వస్తారు. వారి ఆరోగ్యం కొరకు, ప్రయాణ క్షేమం కొరకు 2 దినాలు వారు మన మధ్య వాడబడే విషయంలో తెలుగు, ఇంగ్లీషు వాక్యం చెప్తారు. అందరికీ చక్కగా అర్థమవుట కొరకు మీరందరూ వచ్చి పాలు పొందాలి. ఈరోజు ఎలాగా రాగలిగినారో అలాగనే మీ బాధ్యతలు ఉన్నాయి. ఎంత పనుల కాలం ఇవి అయినను ప్రార్థనాపూర్వకంగా రేపు ఎల్లుండి కూడా మాతో గడపండి. ఎల్లుండి అంటే ప్రభుదినం కనుక సేవకులు, సంఘాలు వెళ్ళిపోవచ్చు. రాత్రికి మరలా రండి. ప్రభుదినం రేపు రాత్రి వరకు ఉంటారు. ఎల్లుండు వెళ్ళి మరలా రాత్రి మీటింగ్కి దగ్గర ప్రాంతాలలో రాగలుగుతారు. ప్రార్థన చేసి పాలు పొందాలని మనవి చేస్తున్నాం. తర్వాత టాయిలెట్స్ కింది భాగంలో ఉన్నవి ఓన్లీ సిస్టర్స్, నాట్ బ్రదర్స్, ఓన్లీ సిస్టర్స్. ఈ పక్కన బ్రదర్స్ ఇవి ఇంతకుముందు వాడుకున్నాం. ఈ 3 దినాల్లో దయచేసి మీరు ఎవ్వరు వాడుకోవద్దు బ్రదర్స్ అర్థం చేసుకోండి. కింది భాగంలో ఉన్న టాయిలెట్స్ ఓన్లీ సిస్టర్స్ మాత్రమే ఉపయోగించుకోనండి. పై భాగంలో టాయిలెట్స్ ఉన్నాయి. ఓన్లీ ఎవరు వెళ్ళాలి? ఓన్లీ బ్రదర్స్ మాత్రమే పైకి వెళ్ళండి. సిస్టర్స్ ఎవ్వరూ పైకి వెళ్ళొద్దు. మీకు అసలు పైకి వెళ్ళే అవసరతే లేదు. ఇక్కడ పైకి వెళ్ళొద్దు. దూర ప్రాంతాల నుంచి ఏమన్నా మీరు సామాన్ తెచ్చుకుని ఉంటే మీకు తప్పక నైట్ అయిపోయింది అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్ చూపిస్తాం. ఆ ప్లేస్లో పెట్టుకుందరు. కొని ఆవరణ దాటి మీరు బయటికి వెళ్ళాల్సిన పని లేదు. కనుక కింది భాగం అంతా సిస్టర్స్ 2 వైపులా వాడుకోండి. పై భాగం అంతా బ్రదర్స్ 2 వైపులా మొత్తం బ్రదర్స్ ఉపయోగించుకోనండి. మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే దయచేసి బ్రదర్స్ ఉంటారు, మేము అందుబాటులో ఉంటాం, మాకు చెప్పాలని మనవి చేస్తుంటున్నాం. తర్వాత భోజన విషయమై ఇక్కడ ఈ భాగంలో సిస్టర్స్ కూర్చుంటారు. అందరు సిస్టర్స్ భోంచేయండి. సిస్టర్స్లో కొంతమంది కింద కూర్చోలేని వాళ్ళు ఉన్నారు. మీరు మెల్లిగా కిందకి వెళితే టేబుల్స్ ఉంటాయి, అక్కడ కూర్చోవచ్చు. టేబుల్స్ ఇక్కడికి తీసుకురావచ్చు, ఏర్పాటు చేయొచ్చు. ఎటు మీరు మీటింగ్కి వెళ్ళి మధ్యాహ్నం ఒకవేళ కింద కూర్చోలేని వాళ్ళు ఉండగలుగుతారు, ఉండరు లేని కనుక మళ్ళీ ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ పైకి తీసుకొచ్చుకునే కంటే మీరు చక్కగా కింద మీకు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం చేసుకుని మళ్ళీ మీరు రాగలిగితే పైకి వచ్చేసి కూర్చోవచ్చు చక్కగా మీటింగ్లో. అది జ్ఞాపకం ఉంచుకుని కింద కూర్చోండి. దేవుని సేవకులు, ఆ తర్వాత
దేవుని పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, దైవ సేవకులు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, కింద కూర్చోగలిగే వాళ్ళు టేబుల్స్ దగ్గరికి వెళ్ళొద్దు. బ్రదర్స్ మొత్తం కింద కూర్చోండి భోజనానికి. సిస్టర్స్ మొత్తం పైన ఉండండి. బ్రదర్స్ అందరూ కింద భోజనానికి కూర్చోండి. ఈ యొక్క ప్రకటనలో భోజనాలు కూర్చునే విషయంలో ఇంకేదన్నా మీకు ప్లేస్ కావాల్సి వస్తే మేము ఏర్పాటు చేయడానికి అనౌన్స్ చేస్తాం. మరలా అడ్జస్ట్మెంట్ ఒకవేళ సిస్టర్స్ మిగిలితే ఇక్కడ అప్పుడు ఒకవేళ కిందికి పొమ్మనటము లేక ఇంకేదైనా చెప్తాం. ఫస్ట్ మాత్రం సాధ్యమైనంత వరకు సిస్టర్స్, తల్లులు, పిల్లలు వాళ్ళు భోజనాలు చేయడానికి అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ కింద కూడా ఉన్నారు కనుక ఇబ్బంది కలగకుండా చేయడానికి. బ్రదర్స్ కాస్త ఒకవేళ సిస్టర్స్ నిలబడి ఉంటే మేము చెప్పకుండానే కూర్చున్న వాళ్ళు లేవకూడదని ఎవరిదో సిద్ధాంతం, మన సిద్ధాంతం కాదు అది. మేము చెప్పకుండానే అయ్యో సిస్టర్స్ నిలబడ్డారని చెప్పి వారికి ఏమి ఇవ్వండి, ప్లేస్ ఇవ్వండి. మనం నెక్స్ట్ టైం భోజనం చేయొచ్చు. మీ అందరు తిన్నాక నేను భోజనం చేస్తా. మొత్తం A to Z అంటే ఎంతమంది రాగలిగినారో అంతమంది తిన్నాక నేను తింటా. అసలు తిన్నాను ఇప్పుడు దాకా. అలా మీరు కూడా తలంచుకోండి. ఎందుకంటే అందరూ మన సిస్టర్స్, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు అలా కూర్చోండి. బీపీ షుగర్లు ఉంటే మీరు భోజనం చేయండి, మీరు లేవద్దు, మీరు చేయండి భోజనం. మోస్ట్లీ కూర్చోడానికి ఎక్కువ మందికి ఛాన్స్ ఉంది. కూర్చుని భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకునండి. తర్వాత మీరు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఇంకా కొంచెం పని ఉంది, ఆ పని చేయలేకపోయినా మీరు మెట్లకు సైడున స్టీల్ రాడ్స్ పెట్టాం, పట్టుకోవాలని మనవి చేస్తున్నాం. ఒకవేళ మీరు దాన్ని పట్టుకోకపోతే అనివార్య కారణాలలో ఒకవేళ జారితే ఇబ్బంది పడతారు. దయచేసి సైడ్ పట్టుకోండి. కొంచెం పని ఉంది, జారకుండా. అది చేయలేకపోయినా క్షమించేమనుకోక సైడ్ పట్టుకుని దిగండి, సైడ్ పట్టుకుని పైకి ఎక్కండి. అది పాటించాలని మనం చేస్తుంటున్నాం. తర్వాత ప్రభు చిత్తమును బట్టి ఈ 3 దినాల కార్యక్రమం కొరకు మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. అంటే యెహోవానిసి బిడ్డలు బాగా ప్రార్థన చేస్తున్నారు. మరి దేవుని చిత్తంలో మీరు కూడా ప్రార్థన చేయండి. నిర్మాణానికి అందరూ ఎంతో సహాయపడ్డారు. ఎవరి బ్రదర్, ఎవరి సిస్టర్, ప్రతి ఒక్కరు నిర్విరామంగా కృషి చేసినారు. ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్, అందరి కుటుంబాలకి చదువుకున్నాలి, ఉద్యోగస్తులు రావాలి, చదువుకున్న వాళ్ళు అందరూ విశ్వాసులు అవ్వాలి, విశ్వాసులైన వాళ్ళు స్థిరపడాలి, కుటుంబాలు దీవించబడాలని అందరి కొరకు, మా కొరకు ప్రార్థన చేయండి. అందరూ కష్టపడ్డారు, అందరూ శ్రమపడ్డారు, అందరూ ఎవరు చేయగలిగే ధన సహాయము, శ్రమ సహాయం చేశారు. అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అందరి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. విశ్వాస జీవితంలోకి రావాలి. వాళ్ళు ఉద్యోగస్తులు అయితే, చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. అందరి సేవకు సహకరించాలి. అన్ని కుటుంబాలు హృదయపూర్వకంగా స్వచ్ఛందంగా సహాయపడ్డారు. వారందరి కుటుంబాలు దీవించబడాలని మీ ప్రార్థనలో ఉంచండి. ఇంకేమైనా మనవులు ఉంటే, ప్రకటనలు ఉంటే తర్వాత మీటింగ్స్లో ఒక్కొక్కటి పంచుకుంటూ ఉంటాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిపోయింది. ఆశీర్వాద ప్రార్థన చేసుకుని మనం ఈ భోజనాలకి వెళ్తాం. కింద టేబుల్స్ దయచేసి మెయిన్ రోడ్ మీద ఏర్పాటు చేయండి. ఎందుకంటే సిస్టర్స్ కింద కూర్చుంటారు, బ్రదర్స్ పైన సిస్టర్స్ కింద కనుక మెయిన్ రోడ్ మీద టేబుల్స్ ఏర్పాటు చేయండి. భోజనాలకి ఇక్కడే ప్రార్థన జరుగుతున్నది, అది గమనించండి. కింద టేబుల్స్ ఏర్పాటు చేయండి. ఆలస్యం చేయకుండా కింద టేబుల్స్ ఏర్పాటు చేయండి. దయచేసి కొన్ని ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్ గమనించండి. ప్రభుచితమైతే మీకు ఇంతకుముందు తెలియజేసిన విధంగా ఈ మాసము నవంబర్ మాసం యొక్క జిల్లా దైవ సేవకుల కూడిక, గుంటూరు జిల్లా దైవ సేవకుల కూడిక మరి తుర్లపాడు గ్రామంలో 6వ తారీఖున ఉదయకాలము 10 గంటల నుండి సాయంకాలం 5 వరకు జరుగుతుంది. సియోన్ ద్వారా మీకు ఆల్రెడీ మరి టెలిఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించాము దైవ సేవకులకి. తిరిగి మరొకసారి గమనించండి. చేరువచ్చిన దైవ సేవకులందరూ కూడా తుర్లపాడులో 6వ తారీఖు ఈ మాసం జిల్లా దైవ సేవకుల కూడిక మనం కలిగి ఉంటాం. ఉదయకాలం 10 నుండి సాయంకాలం 5 గంటల వరకు. దయచేసి 2వ అనౌన్స్మెంట్, వచ్చే మాసం డిసెంబర్ నెల దైవ సేవకుల కూడిక కేవలం గుంటూరు జిల్లా మాత్రమే కాకుండా కృష్ణా జిల్లా కూడా, కృష్ణా ఒంగోలు జిల్లాలు కూడా కలిసి దైవ సేవకులముగా సియోను ప్రార్థన మందిరంలో 4వ తారీఖున మనం సమకూర్చబడతాం. దీనికి సంబంధించినటువంటి వివరాలు తిరిగి మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాం. మరి చాలామంది దైవ సేవకులు మరి ఇతర స్థలాల నుంచి కూడా వచ్చారు కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. డిసెంబర్ మాసం యొక్క జిల్లా దైవ సేవకుల కూడిక కృష్ణా మరి ఒంగోలు
మరి కృష్ణా సర్కార్ జిల్లా మరి ఏరియాలో ఉండబడిన సేవకులు కూడా మరి డిసెంబర్ మాసం యొక్క దైవ సేవకుల కూడికలో ఉంటారు. ఈ కూడికల కొరకు తిమోతన్న గారు మరి కురినార్ గారు ఇద్దరు కూడా మన మధ్య ఉంటారు. ఇది చివరి మాసం యొక్క దైవ సేవకుల కూడిక. దయచేసి సేవకులందరూ కూడా మరి గమనించండి. తర్వాత 3వ ప్రకటన, మరి హెబ్రోన్ నుండి యవనస్తుల సువార్త టీం ప్రతి నెల ఆయా స్థలాల్లో మరి 2 దినాలు సేవ చేస్తున్నారు. ఏదైనా ఒక సంఘాన్ని ఆధారం చేసుకుని ఏ ప్రాంతంలోనైనా, మరి హైదరాబాద్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల మరి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా సువార్త సేవ చేస్తున్నారు. నవంబర్ మాసంలో మన కొరకు 2 దినాలు వారు కేటాయించారు. మరి అనుబంధ సంఘాలు ఎవరైనా 2 దినములు శుక్ర శని ఈ దినాలు మరి మీరు సువార్త కలిగి ఉండాలని కోరితే ఎన్ని స్థలాలైనా 10, 15, 20 గ్రామాలు ఏకదాటిగా శుక్రవారం ఉదయకాలం నుండి శనివారం మరి సాయంకాలం వరకు ఎవరైనా 2 దినముల సువార్త కూడిక కలిగి ఉండాలని మీరు కోరితే దయచేసి మాతో సంప్రదించండి. మీరు దాని కొరకు ఖర్చు పెట్టాల్సినటువంటి గిఫ్ట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మరి ఒక వాహనానికి డీజిల్ ఖర్చు మీరు భరించితే, భోజన సదుపాయాలు అమర్చగలిగితే దినమంతా ఏకదాటిగా ప్రతి గ్రామాన్ని దర్శిస్తారు. శుక్రవారం శనివారము ఎడతెరిపి లేకుండా రాత్రి కాలాల్లో మీ సంఘాల్లో కూడిక కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది నూతనమైన వారు మరి సాక్ష్యాలు పంచుకుంటారు, దేవుని వాక్యం పంచుకుంటారు. కనుక ఈ సదుపాయం కూడా ఎవరైనా జిల్లాలో అనుబంధ సంఘాలు కానీ ఇంకా ఇతర సంఘాలు మరి ఎవరైనా కావాలని కోరితే కూడికైన తర్వాత మాతో సంప్రదించండి. శుక్ర శని మరి 2వ వారంలో నవంబర్ మాసంలో, ఇక తరువాత మాసంలో కూడా మీకు కావాలన్నా కూడా మీరు మాకు తెలియచేయవచ్చు. కనుక వీటి గురించి దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత కృపయు, తండ్రి దేవుని శాశ్వత ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఇక్కడ చేరుకుని వచ్చే ప్రజలందరికీ సదాకాలము తోడి ఉండునుగాక. ఆమేన్. క్రీస్తు యేసు ద్వారా